Yes, you are audible and you will be made co-host. అంటే ఈ స్లైడ్స్ ఇవి ప్రెజెంటేషన్ ఉంటది కదా. సారు సుధాకర్ రెడ్డి గారు మీ పేరుతోనే జాయిన్ అయ్యారా? సుధా. ఓకే ఓకే, ఒక్క నిమిషం. నాకు వెంటనే కనబడ్డాలి సార్. మీరు రైట్ సార్, మిమ్మల్ని నేను కో-హోస్ట్ గా చేస్తున్నాను. చేయండి సార్. am I audible? Yeah, you are audible sir, you are audible. Sure. కో-హోస్ట్ గా చేశాను సార్. అచ్చా. సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ 166th సెషన్ అండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ is an open platform where we can discuss any or all issues relating to the society. We have already discussed from constitutional law onwards, various subjects like literature, personal experiences, and social related issues, economics, all that we have discussed in this on this platform. So today we have invited Dr. G. Sudhakar Reddy garu to deliver a talk on environmental global climate crisis, global boiling and climate crisis, పర్యావరణ సంక్షోభం. సో నౌ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి సెషన్ నేను ఫర్దర్ గా టైం తీసుకోకుండా I hand over the mic to Muralidhar garu to briefly introduce the main speaker, and then we will switch over to the main speaker's talk presentation. Thank you very much, sir. Yeah, I have made hello. Hello. వినిపిస్తుందా సుధాకర్ రెడ్డి? నాకు వినిపిస్తుంది. am I audible? నేను వినిపిస్తున్నానా? ఓకే. నేను వినిపిస్తున్నాను కదా మీకు? ఓకే, వినిపిస్తున్నావు, కనిపిస్తున్నావు. ఇట్ ఇస్ ఓకే. And we have lost some valuable 30 minutes now. అవును. So as the topic is self-explanatory, అంటే జనరల్ గా మనం గ్లోబల్ వార్మింగ్ అనేది అంటూ ఉంటాము. The topic itself is self-explanatory, which needs no further description from my side. It is global warming and climate crisis అన్నటువంటిది. కాబట్టి I want you to jump to the subject. రెండోది, నీ గురించి కొంత ఇంట్రడక్టరీ రిమార్క్స్ అవి అనేసి అనుకున్నాను. అవి చివరిలో టైం ఉంటే తర్వాత చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు డైరెక్ట్ గా 2 మాటలనే చెప్పకపోతే ఎట్లా? ఓకే. డాక్టర్ సుధాకర్ రెడ్డి జనరల్ సర్జన్. నువ్వు రాకముందే నీ తరఫున నువ్వు అయినటువంటి డిలేకు రీజన్ ఇవన్నీ కూడా సభికులకి అందరికి కూడా చెప్పేసినాను. కాబట్టి మళ్ళా చరిత చరణం లాగా మళ్ళా చెప్పాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఏం లేదు. సుధాకర్ రెడ్డి ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఇన్ మెడికల్ కాలేజ్, వెరీ క్యూరియస్ టు know each and every subject. That is the reason why he is more conversant with physics, astronomy, దాని తర్వాత అదర్ DNA స్టడీస్. ఇంత మునుపు కూడా మన సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఒక 2 సెషన్స్ సుధాకర్ రెడ్డి అడ్రస్ చేసినాడు. అవి కూడా ఒక సెషన్ లో టెక్నికల్ స్నాక్స్ అన్నటువంటిది విపరీతంగా వచ్చినాయి. ఇంకో సెషన్ లో రవికుమార్ గారు లేరు. ఈ 3వ సెషన్ లో సుధాకర్ రెడ్డి ఒక అర్ధగంట ఆలస్యంగా రావడం అన్నటువంటి జరిగింది. ఇట్లాంటి ఏదో ఒక విపత్తు సుధాకర్ రెడ్డి తోటి ముడిపడి ఉంది. ఈ రోజు తీసుకొని పోయేటువంటి టాపిక్ కూడా అంత కంఫర్టబుల్ టాపిక్ ఏం కాదు. మన లిటరేచర్స్ లాగా మనకు అంత సౌకర్యవంతంగా ఉన్నటువంటి టాపిక్ అన్నటువంటిది ఏం కాదు. అయినప్పటికీ కూడా దీని గురించి తప్పనిసరిగా మనం అందరం కూడా ఇట్లాంటి సివిల్ సొసైటీల్లో ఆలోచించి తీరాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రీసెంట్ గానే వయనాడులో జరిగినటువంటి సంఘటనలకి, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలకి, అస్సాంలో ఉన్నటువంటి వరదలకి, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఇష్యూస్ లాగా చూడాలా. మనల్ని కూడా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాల సంక్షోభంలోకి ఈ ప్రపంచం మొత్తము యావత్తు ముందుకు పోతుందా అని అంటే, దురదృష్టవశాత్తు 3000 మంది సైంటిస్టులు కూర్చొని నిజమే ఇప్పుడు
రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్నిటినీ కూడా వాళ్ళు నెరవేర్చినా గానీ సరే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడుతున్నాము అన్నటువంటిది విన్నప్పుడు ఒక రకంగా మనం భయం కలుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ కానీ, లిటరేచర్ కానీ, ఫిలాసఫీ కానీ ఇవన్నిటినీ కూడా వైనాడులో వచ్చినటువంటి వరదల్లాగా మనకున్నటువంటి కల్చర్ ని, మనకున్న హెరిటేజ్ ను వీటన్నిటిని పరిశ్రమ ఉందా అన్నటువంటిది భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల్లాగా చూడడం అన్నటువంటిది కాకుండా ఈ మానవ ప్రేరితమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లాగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు అనంటే 10,000 సంవత్సరాల్లో 280 parts/% లాగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత గత 200 ఏళ్లలో 400 ppm కు చేరింది. ఇప్పుడు 2 degrees సెంటిగ్రేడ్ అయితే టెంపరేచర్ అన్నటువంటిది పెరిగితే ఎంతటి ఉత్పాతాలు జరుగుతాయి అన్నటువంటిది ఊహించడానికే కొంత ఇబ్బందికరంగా అనేది ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా సుధాకర్ రెడ్డి చాలా ఇన్డెప్త్ గా స్టడీ చేసినాడు కాబట్టి సుధాకర్ రెడ్డికి టైం అన్నటువంటిది కూడా ఇక ఎక్కువ లేదు. ఒక 45 minutes లో ఈ ప్రజెంటేషన్ అన్నటువంటిది ముగిస్తే 45 minutes తగ్గట్టు సుధాకర్ రెడ్డి నీ స్లైడ్స్ నువ్వు అరేంజ్ చేసుకోగలిగితే దాని తర్వాత ఒక 15 నిమిషాలు చాలా అవును క్లైమేట్ చేంజ్ అనే స్లైడ్ ఇప్పుడు ఫోకస్ అయింది. మీ ప్రోగ్రామ్ కనబడుతుంది మాకు. Okay, thank you. Let me, I have lost precious half an hour time, so let me finish this. So climate change and what is it and what should be done. ఇది మన ఈరోజు టాపిక్. సో క్లైమేట్ చేంజ్ అంటే ఎక్కువ మందికి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. రెండు భాగాలు ఉంటాయి క్లైమేట్ చేంజ్ యొక్క మన ప్రజెంటేషన్లో. 2 భాగాలు ఏమిటంటే, ఒకటి ఎక్కువ మందికి పొల్యూషన్ అనేది క్లైమేట్కి రెండింటికి లింక్గా ఉంటుంది. క్లైమేట్ అంటే ఈ వెదర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, వాతావరణం ఎలా ఉంది అనేది రొటీన్గా ఉండేదని వెదర్ అంటాము. అది 1-2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాల లోపల ఉంటే అది వెదర్. అట్లా కాకుండా ఒక 30 సంవత్సరాలు లేక ఇంకా ఎక్కువ లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం పాటు ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల్ని క్లైమేట్ అంటాం మనం. అది డెఫినేషన్ కోసంగా. సో ఈ క్లైమేట్ చేంజ్లో ఒక భాగం వచ్చి పొల్యూషన్, రెండో భాగం వచ్చి ఈ గ్లోబల్ వార్మింగ్. జస్ట్ నేను బ్రీఫ్ చేస్తున్నాను మీకు అది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? గ్లోబల్ వార్మింగ్ అంటే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ స్టేజ్లో లేవు, మనం గ్లోబల్ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నాం మనం, అది మీరు ముందు అర్థం చేసుకోవాలి అని చెప్పని అందరినీ ఆయన అలర్ట్ చేశాడు ఆయన ఆ విషయానికి. ఇది మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, పొల్యూషన్ నుండి కూడా చెప్తాను మీకు నేను. సో ఇటీవల ఢిల్లీలో 52.3 degrees సెంటిగ్రేడ్ అని టెంపరేచర్ రికార్డ్ చేశారు. దట్ ఈస్ ద హైయెస్ట్ టెంపరేచర్. కొంతమంది ఏదో ఈ రికార్డింగ్లో పొరపాటు 2-3 degrees తేడా ఉందేమో అని అన్నారు, కానీ ఈవెన్ 50 degrees సెంటిగ్రేడ్ అన్నా కూడా చాలా మ్యాసివ్ టెంపరేచర్. అది చాలా ఇబ్బంది వచ్చింది వాళ్ళకి. మనకి వి బ్రీత్ కంప్లీట్ క్లైమేట్ చేంజ్ మనం ఎప్పుడు పీలుస్తూనే ఉంటాం. మనకు ఉన్నటువంటి వాతావరణంలో వచ్చినటువంటి దీన్ని కాలుష్యం అంటాం. అంటే దిస్ ఈజ్ ద పొల్యూషన్, కాలుష్యం అంటాం. ఇది మనకందరికీ తెలిసిందే. ఏ ఫ్యాక్టరీలో ఇంధనం తగలబెట్టినా కూడా పొల్యూషన్ వస్తుంది. ముఖ్యంగా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో, మిగతా అన్ని ఫ్యాక్టరీస్లో కూడా ఇలాంటి పొల్యూషన్ అనేది సహజంగా వస్తుంది. అనేక రసాయన పదార్థాలతో పాటు కర్బన రసాయన పదార్థాలు ఎక్కువగా వాతావరణంలోకి వదిలిపెడతాము. అది పొల్యూషన్. సో పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి విజిబిలిటీ కూడా ఈ రకంగా తగ్గిపోద్ది. వెహికులర్ ట్రాఫిక్ వల్ల వస్తుంది అది. ఇక్కడ మనకి ఢిల్లీ పొల్యూషన్ ఉన్నప్పుడు, పొల్యూషన్ లేనప్పుడు ఆ తేడా మనకి ఢిల్లీలో మనకు కనిపిస్తుంది. ఈ ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్, మిగతా చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయం పూర్తయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ వ్యవసాయం చేయడం కోసంగా వాళ్ళ పంటల ఆ పొలాలని తగలబెడతారు వాళ్ళు. ఈ తగలబెట్టినప్పుడు ఆ వచ్చినటువంటి ఆ మొత్తం పొల్యూషన్ అంతా కూడా అది ఢిల్లీ వీధుల్లోకి చేరుతూ ఉంటుంది. అది ఒక రీజన్ అయితే, ఈ ఢిల్లీ యొక్క వీధుల్లో అంతా కూడా విపరీతంగా ఈ రకంగా ఈ వెహికల్స్ అన్ని కూడా ఉండడం అనేది రెండో కారణం. ప్రపంచంలో సంవత్సరానికి 83 లక్షల మంది, అంటే 8.3 మిలియన్ పీపుల్ సంవత్సరానికి చనిపోతూ ఉంటారు ఈ పొల్యూషన్ వల్ల. కేవలం పొల్యూషన్ వల్ల. దిస్ నాట్ బికాస్ ఆఫ్ వార్మింగ్, పొల్యూషన్ వల్ల. నంబర్ 1 ఇండియా, నంబర్ 2 చైనా ఉంటుంది. మన ఈ పొల్యూషన్ వల్ల చనిపోయేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది
భారతదేశంలో, తర్వాత చైనాలో ఉంటారు. ఎక్కువ జనాభా కూడా మనకే ఉంటారు కాబట్టి మనకు అంతమంది పొల్యూషన్ చనిపోతూ ఉంటారు. పొల్యూషన్ వల్ల హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిటీస్ ఎక్కడున్నాయని చెప్పంటే ఈ PM 2.5 అంటాం. అంటే PM అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్ సైజ్ అంటాం. పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్ సైజ్ ఉన్నటువంటిది ఎక్కువ ఎక్కడుంటే అది మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా కింద లెక్క. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మొత్తం లిస్టులో 2020లో అనమాట ఒక హోటాన్ అనేది చైనాలో జిన్జియాంగ్ అనే ప్రాంతంలో హోటాన్ అనే ఒక డెజర్ట్ ప్రాంతంలో ఉంది. అక్కడ ఎక్కువ వస్తుంటుంది పొల్యూషను. మన దేశంలో అన్ని మొత్తం గజియాబాద్, బులంద్ షహర్ ఇన్ని మొత్తం భారతదేశంలో వచ్చినటువంటి లొకేషన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక నెలవారీగా కూడా కొన్ని దగ్గరలో ఇచ్చారు వీళ్ళు ఏ రకంగా ఉంటుంది పొల్యూషన్ అనేది. ఇందులో కూడా భారతదేశంలోనే ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో ఎన్ని ఉన్నాయి చూడండి, భారతదేశం ఉన్నటువంటి సిటీస్. మిగతా భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్ తప్పితే చైనా కొద్దిగా ఉంటుంది అంతే. ఇక్కడ పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ అంటే మన వెంట్రుకకి మీరు చూశారు కదా వెంట్రుక, ఆ వెంట్రుకలో పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే దాదాపుగా ఒక 120 అంటే ఒక 20 నుంచి ఒక 30 దాకా కూడా పడతాయి అనమాట. అంత సైజు తక్కువగా ఉన్నటువంటి వాటిని PM 2.5 మైక్రాన్స్ అంటాం. అది చాలా డేంజరస్ అనమాట ఈ పొల్యూషన్. ఇలాంటి పొల్యూషన్ కనుక ఉంటే అది ఊపిరితిత్తుల్లోకి తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఎక్కువ సమస్యలను సృష్టించేదానికి అవకాశం ఎక్కువ. బ్రాంకైటిస్ అని, తర్వాత COPD రకరకాల సమస్యలు వస్తాయి. పిల్లకాయల్లో కూడా రెస్పిరేటరీ కండిషన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతుంటాయి, వాళ్ళ ఎయిర్వేస్ అంతా డ్యామేజ్ అవుతుంటాయి. కాబట్టి PM 2.5 అనేటువంటి ఒక పొల్యూషన్ వల్ల మన దేశంలో చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది చనిపోతున్నారు అనేది అర్థం చేసుకోవాలి పొల్యూషన్ వల్ల. దిస్ ఇస్ నాట్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఏమిటి అనేదానికి పోతున్నాం మనం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఒకటి వేడి, మన ప్రపంచం అంతా కూడా వేడి ఎక్కడాన్ని వార్మింగ్ అంటాం మనం. అసలు మనకి వేడి ఎక్కడి నుంచి వస్తుంది అని అంచనా వేసుకుంటే మనకి మొత్తం ప్రపంచానికి అంతటికి కూడా వేడి ఇచ్చేటువంటి మనకి కనిపించే నక్షత్రం మనకి సూర్యుడు. మన దగ్గర ఉన్నటువంటి సూర్యుడు, మనకి సూర్యుడి నుంచే మొత్తం వేడి వస్తుంది. మొత్తం ఈ ప్రపంచానికి అంతటికీ వేడిని సరఫరా చేసేటువంటి శక్తి మనకి సన్ ఈజ్ ఎ స్టార్ అంటాం మనం దాన్ని. సో దాని గురించి 2-3 మాటలు మనం తెలుసుకోవాలి. మనకి భూమికి సూర్యుడికి కంపారిజన్ చేసుకున్నప్పుడు భూమి లాంటి ఇక్కడ నేను చూపించినటువంటి భూమి లాంటి గోళాలు మన సన్ లోపల 13 లక్షల గోళాలు పడతాయి. సన్లో భూమి లాంటి గోళాలు 13 లక్షల గోళాలు పడతాయి. భూమి సూర్యుడి నుంచి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఫిజికల్ ఫ్యాక్ట్స్ అనమాట. ఎంత దూరంలో ఉన్నందువల్ల మనకి అలాంటి వేడి మనకు వస్తూ ఉంది. సో సూర్యుడిని మనం అంచనా వేసుకునేటప్పుడు సూర్యుడి చుట్టూ ఒక 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. అందులో లోపల ఉన్నటువంటి 4 ప్లానెట్స్ని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. ఫస్ట్ది మెర్క్యూరీ, రెండోది వీనస్, మూడోది మన భూమి, నాలుగోది మార్స్. ఈ 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం మనం వీటిని. ఇందులో ఈ 4 కూడా మన మెర్క్యూరీ వచ్చేసి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. మెర్క్యూరీ తర్వాత వీనస్ ఉంటుంది, వీనస్ తర్వాత అర్త్ తర్వాత మార్స్ ఉంటుంది. ఈ టెంపరేచర్ మనకి వీనస్ హైయెస్ట్ ఉంటుంది అనమాట. దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మెర్క్యూరీలో ఉంటుంది టెంపరేచరు. ఆ తర్వాత భూమి యొక్క టెంపరేచర్ ఉంటుంది. ఎందుకు వీనస్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది అనే దానికి ఒక కారణం ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు అది. సో భూమి సూర్యుడికి మరీ దగ్గరగా లేదు, మరీ దూరంగా లేదు. దూరంగా ఉంటే మార్స్ లాగా ఉంటే -85 టెంపరేచర్, -85 దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ టెంపరేచరు. మరీ దగ్గరగా ఉంటే మెర్క్యూరీ లాగా, వీనస్ లాగా మనం భూమి బాయిల్ అయిపోతుంది అనమాట. జస్ట్ రైట్ లొకేషన్లో ఉన్నాం మనం. దాన్ని హ్యాబిటబుల్ జోన్ కానీ లేదా గోల్డిలాక్స్ జోన్ అని కానీ అంటాం మనం. సో భూమికి సూర్యుడికి దగ్గరగా ఒక 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం, సూర్యుడి యొక్క వేడి ఎంత దూరంలో మనకి దొరుకుతుందో అందులో ఉన్నాం మనం. అదొక కీలకమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి భూమికి దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం మనం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దీన్ని కొద్దిగా ఫిజిక్స్ ఇందులో వచ్చే కాంతిని వేవ్స్ లాగా లెక్కేస్తారు. వేవ్స్ అంటే తరంగాల్లాగా వస్తుంది అనమాట. తరంగం ఉన్నప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ 2 ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే వేవ్స్గా వచ్చినప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఒక 400 నుంచి 600
మైక్రాన్స్ ఉన్నటువంటి ఈ వేవ్ లెంగ్త్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. మన భూమి మీదకి వచ్చేటువంటి మన స్పెక్ట్రము, మనం చూసేది విజిబుల్ స్పెక్ట్రము చాలా నేరోగా ఉంటుంది. దానికంటే ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటే దాన్ని ఇన్ఫ్రారెడ్ అని, రేడియో వేవ్స్ అని అంటాం. తక్కువ వేవ్ లెంగ్త్ ఉంటే అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్ అంటాం. వీటన్నిటి కూడా ఇది ఒక ఫిజిక్స్. ఇది సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ ఎక్కువ భాగం మనకి విజిబుల్ స్పెక్ట్రంలోనే మనకు వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది చాలా కీలకమైన అంశం. ఇది ఈ విజిబుల్ స్పెక్ట్రం సూర్యుడి నుంచి మనకి భూమి మీదకి వస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ వస్తువు అయినా కానీ బాగా వేడి చేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ని బట్టి అది కాంతిని ఇస్తుంది అనమాట. మనం ఐరన్ రాడ్ని బాగా కాల్చామనుకోండి, అది ముందు ఎర్రగా అవుతుంది, తర్వాత తెల్లగా అవుతుంది, అది కాంతిని ఇస్తుంది కదా. అట్లాగే సూర్యుడి యొక్క టెంపరేచరు, సర్ఫేస్ టెంపరేచర్ 6000 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. దానికి దాదాపు 5727 సెంటిగ్రేడ్ అంటే 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందుకని అది ఇచ్చే స్పెక్ట్రము విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే షార్ట్ వేవ్ ఉంటుందని విజిబుల్ స్పెక్ట్రంలో ఉంటుంది. అది భూమికి కూడా అది వేడెక్కుతుంది. భూమి కూడా వేడెక్కుతుంది, మనుషులు కూడా వేడెక్కుతారు. సో వేడిగా ఉండే ప్రతి వస్తువు కూడా ఎంతో కొంత రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. వేడిగా ఉండే ప్రతి వస్తువు ఎంతో కొంత రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఈ ఫిజికల్ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. ఇది భూమిని ఇన్ఫ్రారెడ్ దాంట్లో కనుక చూస్తే ఈ స్పెక్ట్రమ్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్లో భూమి అలా కనిపిస్తుంది మనకి. సో ఇందాక మీకు చెప్పాను నేను, ఐరన్ రాడ్ కానీ వీటిని మనం వేడి చేసినప్పుడు ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట. సో 7000 డిగ్రీలు ఉంటే వైలెట్, బ్లూలో ఉంటుంది. 6000లో కనుక్కుంటే ఈ టెంపరేచర్ ఇంత వస్తాయి. ఈ వేవ్స్ అన్ని కూడా, ఈ రేస్ అన్ని వస్తాయి. అలా భూమి కూడా సూర్యుడి నుంచి 6000 డిగ్రీలో ఉన్నప్పుడు విజిబుల్ స్పెక్ట్రమ్ వస్తే భూమి యొక్క టెంపరేచరు 15 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. కాబట్టి భూమి కూడా దాన్ని వేవ్స్ వెనక్కిస్తుంది. దాన్ని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ అంటాం. లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో భూమి నుంచి లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ అనేది వెనక్కి వెళ్తుంది. సూర్యుడి నుంచి ఒక స్పెక్ట్రమ్ వస్తే సన్లైట్ విజిబుల్ స్పెక్ట్రంలో ఎక్కువ వస్తుంది, అల్ట్రావైలెట్లో మిగతా వాటిలో తక్కువ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాలి. సో సూర్యుడు భూమిని వేడి చేస్తాడు. అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతితో, సూర్యుడి నుంచి వచ్చే వేడితో భూమి వేడెక్కుతుంది. వేడెక్కినటువంటి భూమి వెనక్కి మళ్ళా ఒక రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. దీన్ని మనం లాంగ్ వేవ్ లెంగ్త్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటుందండి. సో ఇప్పుడు ఈ వేడిగా ఉండే సన్ను మనం వెనక్కి అయితే వేవ్స్ వెనక్కి ఇస్తున్నాం, వెనక్కి రేడియేషన్ ఏదైతే ఇస్తున్నామో భూమి, ఇవి రెండు కూడా ఒక బ్యాలెన్స్లోకి వస్తాయి. ఇవి రెండు కూడా బ్యాలెన్స్లోకి వస్తాయన్నమాట. ఈ బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడు బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు ఏదో ఒక టెంపరేచరు భూమికి వస్తుంది. ఇవన్నీ కూడా ఫిజిక్స్ క్యాలిక్యులేట్ చేసి ఎంత రేస్ మనకు వస్తాయి, ఎంత రేస్ వెనక్కి వెళ్తాయి, ఇవన్నీ లెక్కేసి ఈ రెండు ఈక్విలిబ్రియం బ్యాలెన్స్లోకి వచ్చేటప్పుడు మన భూమి యొక్క టెంపరేచరు -18 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో భూమి సూర్యుడి నుంచి వచ్చే దూరము, భూమి యొక్క సైజు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ స్పెక్ట్రమ్ అంతా కూడా మనం లెక్కేస్తే భూమి సూర్యుడు కలిసి -18 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం బ్యాలెన్స్ అవుతున్నాం. కానీ -18 లేకుండా భూమి, సో -18లో ఉంటే మొత్తం ఫ్రోజ్ అయిపోయింది, మొత్తం అర్త్ అంతా కూడా ఫ్రోజన్ ఎర్త్ లాగా అయి ఉండేది మనకి. కానీ మన భూమి అలాంటి కండిషన్లో కాకుండా +15 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటా ఉంది. సో -18లో మనం ఫ్రీజ్ అయిపోయి ఉండాల్సినటువంటి భూమి మనం +18లో ఉన్నాం. +18లో ఎందుకు ఉన్నామంటే భూమికి చుట్టూ అట్మాస్ఫియర్ అనే ఒకటి ఉందన్నమాట. భూమి చుట్టూ ఒక అట్మాస్ఫియర్ అంటే ఒక వాతావరణం ఉంది భూమికి. ఈ వాతావరణము చాలా థిన్ లేయర్. ఇప్పుడు మనకి స్పేస్లో నుంచి చూసినప్పుడు ఆ బ్లూగా ఉండేది మన అట్మాస్ఫియర్. ఇది చాలా థిన్ లేయర్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా లేయర్స్గా మనం లెక్కేస్తాము. ఆ లేయర్స్ వచ్చి ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అంటాం. ఈ పేర్లను కూడా అవసరం లేదు. మన యొక్క చర్చకి ట్రోపోస్ఫియరే ఇంపార్టెంట్. ఈ ట్రోపోస్ఫియర్ అనేది 10 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. 20 కిలోమీటర్ల తర్వాత మనకి పైన ట్రోపోఫాజ్ అంటాం దాన్ని, అక్కడ ఓజోన్ లేయర్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అట్మాస్ఫియర్ హ్యాపెన్స్ ఇన్ ట్రోపోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్ యొక్క మన భూమి మీద నుంచి ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల లోపల మొత్తం ఎండ్ అయిపోతుంది. సో మనకున్నటువంటి ఈ ప్రొటెక్టివ్ లేయరు మన భూమిని అంతటినీ కూడా ఒక యాపిల్ పండు అనుకుంటే, యాపిల్ పండు పైన ఉన్నటువంటి ఒక తొక్క పైన ఉన్నటువంటి లేయర్ని మనం అట్మాస్ఫియర్గా అనుకోవాలి. సో దట్ ఈస్ ద వెరీ థిన్ అట్మాస్ఫియర్. మనకు ఉండేది చాలా థిన్ అట్మాస్ఫియర్. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. దాన్ని మొత్తం డైరెక్షన్ అంతా కూడా చెప్తున్నాం మనం.
ఆ మన లేయర్ ఓజోన్ లేయర్ వచ్చేటప్పటికి ఒక 15 కిలోమీటర్స్. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక స్లైడ్ ఇచ్చాను నేను. మనకి పైన కనిపించేది హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు మనకి దానికంటే పైనే ఉంటుంది. అది ఎంత చాలా తక్కువ కదా హిమాలయ పర్వతాలు ఎత్తు ఉండేది. సో దిస్ ఈస్ ద అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అని చెప్పాం కదా, అవన్నీ గాలులు ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఏ రకమైనటువంటి వాయువులు ఉంటాయి, ఏ రకమైనటువంటి పదార్థాలు ఉంటాయి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ప్రధానంగా ఉండేది నైట్రోజన్. ఈ నైట్రోజన్ 78% ఉంటుంది. నెక్స్ట్ ఉండేది ఆక్సిజన్, అది 20% ఉంటుంది. తర్వాత ఉండేది జడవాయువు అయినటువంటి ఆర్గాన్ ఉంటుంది. ఈ ఆర్గాన్ వచ్చి ఒక 0.9 ఉంటుంది. అంటే దాదాపుగా 99% మనకి ఈ 3 గాలులే మనకి సరిపోతాయి అన్నమాట. అట్లాంటిది ఈ 3 గాలుల యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే పైనుంచి సన్లైట్ లోపలికి రావడానికి కానీ, భూమి మీద నుంచి వెనక్కి పెట్టేటువంటి రేడియేషన్ని ఆపడం కానీ ఇవి ఏవి చేయవు. నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఆర్గాన్ కానీ చేయవు. వీటిని ఆపేటువంటి శక్తి ఉండేది కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నీటి ఆవిరి అంటాం అనమాట. కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, చాలా కొద్దిగా నైట్రస్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఈ నాలుగిటిని కలిపి మనము వి కాల్ దెమ్ యాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపరు, నైట్రస్ ఆక్సైడ్ అనమాట. ఇందులో అత్యంత ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్ అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్లో కాకుండా మనము వీఆర్ లుకింగ్ దెమ్ ఎట్ యాజ్ పార్ట్స్ పర్ మిలియన్లో చూస్తున్నాం. పార్ట్స్ పర్ మిలియన్ అంటాం. అంటే 1 మిలియన్ కనుక పార్ట్స్ తీసుకుంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్ట్ కేవలం 360, ప్రస్తుతం అయితే 429 పార్ట్స్ ఉన్నాయన్నమాట. టైం కావాలి, 420 పార్ట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇప్పుడున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ 300 మనకి ఇందాక మురళి మీకు చెప్పాడు 280 నుంచి 420 దాకా మనం వచ్చామనేది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రస్తుతం అర్థం చేసుకుంటే గ్లోబల్ వార్మింగ్ మనకి ఈజీగా అర్థం అవుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ ఎనర్జీ భూమి మీదకి వచ్చేస్తుంది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ల్యాండ్, వాటరు, ఎయిర్ అన్నీ కూడా వీటిని అబ్జర్వ్ చేసుకొని హీట్ ఎక్కుతాయి. చాలా భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా భాగం వెనక్కి వెళ్ళిపోతుంది. అది చెప్పాను కదా, బ్యాలెన్స్ అవుతుందని చెప్పాను కదా, ఎక్కువ భాగం బ్యాలెన్స్ అవుతుంది. ఈ వెనక్కి పోయేటప్పుడు భూమి వేడికి వెనక్కి ఇచ్చేటప్పుడు అది లాంగ్ వేవ్ రేడియేషన్ ఇస్తుంది, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ చెప్పాను నేను. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెనక్కి వెళ్ళేటప్పుడు పైన ఉన్నటువంటి నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ దాని జోలికి పోవు. కానీ మీథేను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపరు ఇవి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్తో ఇవి ఇంటరాక్ట్ అవుతాయి. అవి జిగిల్ అవుతాయి అనమాట. అంటే దే అబ్జర్వ్ ది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అవి తీసుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాయి అనమాట. అట్లా వదిలేసినప్పుడు కొంత భాగం భూమి మీదకి మళ్ళీ వెనక్కి వస్తుంది, కొంత భాగం స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకొని మనం భూమి మీదకి మళ్ళీ తిరిగి వదిలిపెట్టేటువంటి ఈ ప్రాసెస్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం అనమాట. భూమి -18 డిగ్రీ సెంటీగ్రేడ్లో కాకుండా +15 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉండడానికి గల కారణము వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఒక కంబళి కప్పినట్టు అనమాట. భూమి మీద పూర్తిగా చలిగి మనం గడ్డగట్టిపోకుండా కార్బన్ డైఆక్సైడ్ మన వాతావరణంలో ఉండడం వల్ల వీఆర్ ఎట్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ 300 పార్ట్స్ పర్ మిలియన్ కంటే తక్కువ ఉన్న స్టేజ్లోనే భూమి యొక్క టెంపరేచర్ని 15 డిగ్రీలకి అది మనం ఉంచగలుగుతా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ వెరీ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. అది అర్థం చేసుకోవాలి మనం. పోనీ ఇదంతా మనకి భూమి మీద ఎందుకు వస్తుంది అని చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. భూమి యొక్క లోపల దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, కోర్ అంటాం దాన్ని. ఈ కోర్లో రకరకాలుగా ఉంటుంది. దానివల్ల భూమికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉండడం వల్ల సన్ యొక్క వైలెంట్ రేస్ని మనం ప్రొటెక్ట్ చేస్తుంది. భూమి యొక్క మ్యాగ్నెటోస్ఫియర్ అంటాం దాన్ని. సో భూమి యొక్క గ్రావిటీ, భూమి యొక్క మ్యాగ్నెటిక్ స్ఫియర్, ఈ రెండు కలిసి భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వాతావరణాన్ని మన చుట్టూ ఉంచేటువంటి శక్తి భూమి యొక్క గ్రావిటీకి ఉంటుంది. ఆ వాతావరణం సన్లైట్ వల్ల డ్యామేజ్ అయిపోకుండా ఉండడానికి కారణం మన యొక్క మ్యాగ్నెటోస్ఫియర్ అనమాట. ఈ రెండు భూమిని మనం కాపాడుతూ ఉంటాయి. ఆ మ్యాగ్నెటోస్ఫియర్ లేనటువంటి మార్స్ అలా అయిపోయింది, ఉన్నటువంటి ఎర్త్ బెటర్గా ఉందన్నమాట. ఇది భూమి యొక్క సిస్టర్ ప్లానెట్ అంటూ ఉంది. దిస్ ఈజ్ వీనస్. సూర్యుడికి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ అయితే
మెర్క్యూరీలో ఒక 180 నుంచి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది మెర్క్యూరీలో. కానీ సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి వీనస్ మాత్రం దాదాపు 500 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది అనమాట. ఇది అది ఎందుకు అలా ఉంటుంది అంటే ఈ వీనస్ యొక్క అట్మాస్ఫియర్లో ఎక్కువ భాగము కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. 96.5% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దాని యొక్క ప్రెషర్ కూడా భూమితో పోల్చుకుంటే దాదాపు ఒక 100 రెట్లు ఎక్కువగా. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా ఎక్కువ. మనకు 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకుంటే అది దాదాపు 100 టైమ్స్ ఎక్కువగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా ఉంటుంది అనమాట. దానికి కారణము ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నందువల్ల వీనస్ అనేది ఇట్ ఇస్ ఏ బాయిలింగ్ ప్లానెట్. నోబడీ కెన్ స్టే ఇన్ ఆన్ వీనస్. అది మనం వి కెనాట్ ఈవెన్ బ్రీత్ దేర్. సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీనస్ ఈజ్ ఏ మనకి ఒక వార్నింగ్ లాంటి సిగ్నల్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే ఏమవుతుంది అనేది చూడాలంటే వీనస్ని చూడాలన్నమాట మనం. సో నెక్స్ట్ కొద్దిగా టఫర్ ప్లేస్లోకి వెళ్తున్నాను నేను. ఈ టఫర్ ప్లేస్లో ఏమిటంటే మరి భూమి ఇట్లా 15 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఎక్కింది కదా. ఆ వేడి ఎక్కిన దానివల్ల మనకి ఏం మార్పులు వస్తాయి అనేది జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను లోపలికి వెళ్తాను. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు 23.5 డిగ్రీలతో వంపుతో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఈ రకమైనటువంటి వంపుతో తిరుగుతూ ఉన్నందువల్ల భూమికి డిఫరెన్షియల్ హీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏమిటి? అది భూమధ్య రేఖకి పైన కింద ఎక్కువగా వేడెక్కుతుంది. మనం ధృవాల వైపు పోయేటప్పటికి తక్కువ వేడెక్కుతుంది అనమాట. ఎక్కువ సర్ఫేస్ తక్కువ హీట్ తీసుకుంటుంది కాబట్టి చాలా తక్కువ వేడెక్కుతుంది. చివరికి ధృవాల దగ్గరికి పోయేటప్పటికి మనకి ఇది వచ్చేసి నార్త్ పోల్ అనమాట. నార్త్ పోల్లో ఆర్కిటిక్ వలయం అంటాం. ఇక్కడంతా బాగా ఎక్కువ ఐస్ ఉంటుంది. ఎందుకంటే సన్ యొక్క లైట్ చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రోజ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి సీ అంతా ఫ్రీజ్ అయి ఉంటుంది. అందువల్ల ఇది నార్త్. కింద సౌత్ పోల్లో అట్లాంటిక్, అంటార్కిటికా అంటాం దీన్ని. అంటార్కిటికా దగ్గర ఇక్కడ కూడా ఐస్ 2 ముద్దలు అనమాట. భూమికి పైన ఒక ఐస్ క్యాప్, భూమికి కింద ఒక ఐస్ క్యాప్ ఉంది. పైన అంటే నార్త్, కింద అంటే సౌత్ ఐస్ క్యాప్స్ ఉంటాయి అనమాట. సో భూమి యొక్క హీటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. పైన ఏమో ఐస్ ఉంటుంది, కింద కూడా ఐస్ ఉంటుంది. మధ్యలో భూమధ్య రేఖ దగ్గర ఈ ఎక్కువ వేడి ఎక్కుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం హీట్ ఎక్కేటప్పుడు. సో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి చుట్టూ ఈ భ్రమణాలను మనం కాస్త గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ భ్రమణాలను గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది మనకి. సో ఈ డిఫరెన్షియల్ హీటింగ్ అనేది ఏమిటి? ల్యాండ్ త్వరగా వేడికి త్వరగా చల్లారుతుంది. అట్లాగే నీరు నిదానంగా వేడికి నిదానంగా చల్లారుతుంది. దాని యొక్క విశిష్టోష్ణం అని లేదా స్పెసిఫిక్ హీట్ అని అంటాము. వాటర్ నిదానంగా వేడికి నిదానంగా చల్లారుతుంది. భూమి త్వరగా వేడికి త్వరగా చల్లారుతుంది. సో త్వరగా వేడిస్తుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి గాలి పలచబడేది. సముద్రం మీద నుంచి వచ్చేటువంటి గాలి ఎక్కువ ప్రెషర్లో ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది కాబట్టి. సో కోల్డ్ ఎక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి సముద్రం మీద నుంచి గాలులు భూమి మీదకి వస్తుంటాయి అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రెండవది, భూమి మీద వాటరు ల్యాండ్ ఏ రకంగా ఉంటాయనంటే వాటరు ఒక 70% ఉంటే ల్యాండ్ ఒక 30% ఉంటుంది. సో భూమి మీద ఉన్నటువంటి వాటరు 70%, ల్యాండ్ 30%. సో ఇంత వాటర్ భూమి మీద ఉండడం అనేది మన లైఫ్ ఉండడానికి కారణమైంది. సో ఈ వాటర్ కూడా ఎక్కడ ఉంటుంది ఎక్కువగా అని లెక్కేస్తే సముద్రాలలో 97% సముద్రాలలో ఉంటుంది. గ్లేషియర్స్లో కొంత పర్సెంట్ ఉంటుంది. ఒక 0.65% మాత్రమే గ్రౌండ్ వాటర్లో కానీ, లేక్స్లో కానీ, రివర్స్లో కానీ ఉంటుంది. సో లెస్ దాన్ 1% మన యొక్క వాడుకునే వాటర్, లెస్ దాన్ 1% మన లేక్స్లో కానీ, రివర్స్లో కానీ, గ్రౌండ్లో కానీ ఉంటుంది. సో ఈ 1% వాటర్తోనే మనం యొక్క లైఫ్ని మనం వెళ్ళదీస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సాల్ట్ వాటర్. సో ఫ్రెష్ వాటర్లో కూడా ఎక్కువ భాగము సౌత్ పోల్, నార్త్ పోల్లో ఉంటుంది, గ్లేషియర్స్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో భూమి తిరిగేటప్పుడు ఏటవాలుగా తిరుగుతుంది కాబట్టి అలా తిరిగేటప్పుడు భూమధ్య రేఖకి పైన కింద కూడా మనం దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని రెండు ఉంటాయి. ఈ మధ్యలో ఉండే భాగాన్ని ట్రాపికల్ ఏరియా అంటాము. పోల్స్ ఉండే దగ్గర పోలార్ ఏరియా అని, మధ్యలో ఉండేది సబ్ ట్రాపికల్ అంటాం. ఇవంతా కూడా నేను ఎక్కువ దూరం చెప్పదలుచుకోలేదు. కానీ ఈ భూమి తిరిగేటప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి గాలులు, భూమి మీద ఉన్నటువంటి వాటరు, ఇవన్నీ కూడా
ఈ భూమి యొక్క తిరుగుదల అంటే దాంతో పాటుగా తిరుగుతాయి అన్నమాట. ఇలా తిరిగిన దానివల్ల చాలా ప్యాటర్న్స్ ఏర్పడతాయి. భూమి మీద ఉన్నటువంటి వెదర్ ప్యాటర్న్స్, భూమి మీద వర్షాలు పడటము, భూమి మీద గాలులు వీచడం, వీటన్నిటికల కారణం ఏమిటంటే డిఫరెన్షియల్ హీటింగ్. ల్యాండ్, వాటరు, ఎయిర్ ఈ మూడు డిఫరెన్షియల్గా హీట్ కావడం అనేది. ట్రాపికల్ ఏరియాలో ఎక్కువ హీట్ ఎక్కుతుంది, ధ్రువాల వైపు పోయేటప్పటికి తక్కువ హీట్ ఎక్కుతుంది. కాబట్టి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకి వేడి డిస్ట్రిబ్యూట్ అయితే ధ్రువాల నుంచి కిందకి చల్లదనం వస్తుంది అనమాట. సో ఈ మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐటీసీజీలో ఒక లైన్ పెట్టాము మనం. ఇక్కడ ఇది భూమధ్య రేఖకి దగ్గర ఉండేదాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాము. ఇవన్నీ కూడా వెదర్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవడానికి పెట్టినటువంటి స్లైడ్ ఇది. సో భారతదేశము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం ఉండబోతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భూమధ్య రేఖ మన దేశం ఉండబోతుంది. భూమధ్య రేఖ అనేది ఆఫ్రికా ఖండం గుండా పోతుంది. భూమధ్య రేఖకి చాలా దూరంలో ఉంటాం మనం. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంకోటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉండే ఏరియాని ట్రాపిక్స్ అంటాం. ఈ మొత్తం ఫారెస్ట్ అని కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వేడి ఎక్కేది, ఎక్కువ భాగం వర్షాలు పడేది, అవన్నీ కూడా ఈ ట్రాపికల్ ఏరియాలో పడతాయి అన్నమాట. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒకటి పెట్టాను ఇక్కడ నేను. జనవరి నెలలో ఈ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనే ఈ లైను లో ప్రెషర్ ఏరియా అన్నమాట. అంటే ఎక్కువ వేడి ఎక్కుతుంది కాబట్టి, ఎండాకాలం ఎక్కువ వేడి ఎక్కుతుంది కాబట్టి ఇక్కడ ఇది మన భూమికి, భారతదేశానికి చాలా కింద భాగంలో ఉంటుంది జనవరిలో. ఆ టైంలో మనకి చల్లగా ఉంటుంది. జూలై నెల వచ్చేటప్పటికి ఈ ఐటీసీజెడ్ అనేది భారతదేశంలో కూడా పోతుంది అనమాట. సో ఈ ఐటీసీజెడ్ అనేది పైకి కిందకి పోతూ ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి మాన్సూన్స్ రావడానికి ఈ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ పైకి కిందకి జరగడం వల్ల మనకి మాన్సూన్స్ వస్తాయి. ఈ మాన్సూన్స్ రావడం వల్లనే మనకి కేరళలో వర్షాలు పడడం, కానీ మనకి పడమటి కనుమల్లో వర్షాలు పడడం, ఇప్పుడు శ్రీశైలం మొత్తం కూడా రిజర్వాయర్లు నిండిపోయేసి సాగర్ కూడా నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి. కేవలం ఈ మాన్సూన్ రెయిన్స్ పడడం వల్ల మాత్రమే మనకి ఈ సమయాల్లో పడమటి కనుమల్లో వర్షాలు పడడం, మనకి మాన్సూన్ రెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఈ భూమి తిరిగేటప్పుడు భూమి డిఫరెన్షియల్గా వేడెక్కిన దానివల్ల ఇలాంటి వెదర్ ప్యాటర్న్ వస్తూ ఉంటుంది. అట్లాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నార్త్ పోల్లో చల్లగా ఉంటుంది, సౌత్ పోల్లో చల్లగా ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటుంది. ఈ వేడిగా ఉన్నటువంటి గాలులు సముద్రాన్ని కూడా వేడెక్కించి ఈ ధ్రువాల వైపుకి తీసుకెళ్తుంది. మళ్ళీ ధ్రువాల వైపు నుంచి చల్లగా ఉన్నటువంటి నీరు మళ్ళా కిందకు వచ్చి మళ్ళా సముద్రాలను కూడా మళ్ళా కాస్త చల్లబరిచి, ఇది మొత్తం మనకి ఊరికే పేర్లు పెట్టుకున్నాం కానీ ఏదని అట్లాంటిక్ మహాసముద్రం అని, హిందూ మహాసముద్రం అని, పసిఫిక్ ఓషన్ అని పేర్లు ఏది పెట్టుకున్నాం కానీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, అన్ని ఒకదానికొకటి కలుసుకొని ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి ఈ గ్లోబల్ వెదర్ సిస్టమ్ అంతా కూడా అన్ని లింక్డ్. ఇవి ఏ ఒక్కటి కూడా విడివిడిగా ఉండవు, అన్ని కూడా ఒకదానికొకటి లింక్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఈ వెదర్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ స్లైడ్లో ఉన్న దీన్ని థర్మో హ్యాలైన్ సర్క్యులేషన్ అంటాం. దీన్ని దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ థర్మో హ్యాలైన్ సర్క్యులేషన్ ఇది మొత్తం ప్రపంచ భూమి మీద ఉన్నటువంటి వేడిని భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వేడిగా ఉంటే ఆ వేడిని ధ్రువాల వైపు తీసుకెళ్తుంది. ధ్రువాల వైపు ఎక్కువ చల్లగా ఉంటే ఆ చల్లదనాన్ని భూమధ్య రేఖకి తీసుకొని వస్తుంది. సో భూమిని ఒక మంచి వేడిలో ఉంచి పెడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అట్లాగే మనకి ఇక్కడ సహారా ఎడారి అని ఉంది. ఈ సహారా ఎడారిలో వచ్చినటువంటి ఈ వేడెక్కినటువంటి గాలులతో ఈ సహారా ఎడారిలో వచ్చినటువంటి ఈ ఇసుక గాలులో వెళ్ళి అమెజాన్ ఫారెస్ట్ ని, అది దాదాపు 22,000 టన్నుల యొక్క ఫాస్ఫరస్ సంవత్సరానికి అమెజాన్ ఫారెస్ట్ లో అది పంపిస్తుంది అనమాట. సహారా ఎడారిలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, అది అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్తుంది అనమాట. సో అమెజాన్ ఫారెస్ట్ ఈజ్ మెయింటైన్డ్ బై సహారా డెజర్ట్. దిస్ ఈస్ హౌ అమెజాన్ ఫారెస్ట్ ఈజ్ మెయింటైన్డ్. మనకి ఈ గ్లోబల్ ప్యాటర్న్ అంతా కూడా ఎందుకు చెప్పానంటే, మనకి ఈ వెదర్ ప్యాటర్న్స్ గ్లోబల్ మన భూమి మీద వచ్చేటువంటి సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ, ఇవన్నీ కూడా మన ఈ కార్బన్ డైఆక్సైడ్ మన అట్మాస్ఫియర్లో ఉండి అది భూమిని వేడెక్కించింది. కాబట్టి ఆ వేడెక్కినటువంటి భూమి, ఆ భూమి మీద ఉన్నటువంటి గాలులు, ఆ భూమి మీద ఉన్నటువంటి నీరు, ఇవన్నీ కూడా మనకి ఒక వెదర్ ప్యాటర్న్ని మనకి సృష్టించాయి. మనకి వర్షాలు రావాలన్నా, చల్లకాలం రావాలన్నా, చల్లదనం రావాలన్నా, ఇవన్నీ కూడా ఈ వేడి వల్లే జరుగుతూ ఉంది. ఈ వేడి కూడా మనకి ఎలా వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంత
ఇలాంటి ఎఫెక్ట్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ప్రస్తుతం ఎలా ఉంది? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ టాపిక్. ఇది మనకి 1880లో మనం కనుక తీసుకుంటే దాదాపు గ్లోబల్ టెంపరేచర్ అప్పుడున్న టెంపరేచర్ని మనం కనుక 0 కింద లెక్కేసుకుంటే ఈరోజు 1.3 నుంచి 1.5 దగ్గరికి మనం పెరిగామన్నమాట. 1.3 నుంచి 1.5 దాకా మన టెంపరేచర్ పెరిగింది. ఆ టెంపరేచర్ పెరగడానికి గల కారణము మన కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు దాకా మనం -18లో కాకుండా +15లో ఎందుకున్నామంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనుకున్నాం మనం. సో అలాంటి కార్బన్ డైఆక్సైడ్ మనకు అట్మాస్ఫియర్లో పెరుగుతూ ఉంటే అది గమ్ముగా ఉండదు కదా. సో దానివల్ల మనకి 1880లో ఉన్నటువంటి టెంపరేచర్తో పోల్చుకుంటే అప్పుడు 0 దగ్గర ఉన్నాం అనుకుంటే, యాక్చువల్లీ 0 కాదు 15 అనుకుందాం, యావరేజ్ తీసుకుంటాం అనమాట. 15 అనుకుంటే ఇప్పుడు మనకి 1.1 దగ్గర ఉన్నాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ అంతా 2024 ఇప్పుడు దాదాపు ఆగస్ట్ దాకా వచ్చాం కదా. గత 8 నెలలు కూడా మొత్తం ప్రపంచము గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువ టెంపరేచర్ని రికార్డ్ చేశాయన్నమాట. ఈ 8 నెలలు కూడా హైయెస్ట్ రికార్డింగ్ జరిగింది ఈ మొత్తం ప్రపంచంలో. గతంలో ఎప్పుడు లేనంత టెంపరేచర్ రికార్డ్ అయింది. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 410 నుంచి 420 దాకా రీచ్ అయ్యామన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ 280 దగ్గర ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 1880లో ఇప్పుడు 420 దాకా వెళ్ళాం మనం. మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ టెంపరేచర్ కానీ ఎప్పుడు కూడా పెరగలేదనంటే భూమికి చరిత్ర 450 కోట్ల సంవత్సరాల నుంచి మన భూమి ఉంది. 450 కోట్ల సంవత్సరాలు. ఈ 450 కోట్ల సంవత్సరాలలో అనేక సార్లు టెంపరేచర్ పెరిగింది, టెంపరేచర్ తగ్గింది, రకరకాలుగా టెంపరేచరు మనకి తగ్గి పెరిగింది అనమాట. కాకపోతే మనకి అవన్నీ కూడా మనకి ప్రస్తుతం రిలవెంట్ కాదు. ఎందుకనంటే మనము భూమి యొక్క హిస్టరీని కనుక పరిశీలిస్తే ఒకానొక టైంలో భూమి, నేను ఇప్పుడు పెట్టిన స్లైడ్ని మీరు ఒకసారి కనుక చూస్తే ఒక 500 మిలియన్ సంవత్సరాల క్రితము భూమి ఉన్నటువంటి దీన్ని ఈ కింద స్లైడ్లో మూడు ప్లేసులు చెప్పానండి. హెడియన్ అంటే నరకం లాంటిది అనమాట. హెడియన్ లాగా. సెకండ్ ఆర్కియన్ అని, మూడోది ప్రోటోజోయిక్ అని. అంటే 550 మిలియన్ సంవత్సరాల దాకా భూమి మీద లైఫ్ చాలా తక్కువలో ఉంది. బ్యాక్టీరియా, ఆల్గే, అట్లా జెల్లీ ఫిష్ లాంటివి ఉన్నాయి 550 మిలియన్ సంవత్సరాల దాకా. 550 మిలియన్ సంవత్సరాల తర్వాత క్యాంబ్రియన్ అనేది ఒకటి వచ్చింది. ప్రస్తుతం మనము ఈ క్వాటర్నరీ అనే పీరియడ్లో ఉన్నాం. క్వాటర్నరీ అనే పీరియడ్లో ఇది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే భూమి యొక్క చరిత్రలో మనం ఉండేటువంటి భాగము ఈ క్వాటర్నరీ అంటున్నాం మనం ఈ భాగాన్ని. అందులో కూడా హోలోసీన్ అని ఒక ఎపాక్ ఉంది. హోలోసీన్ అని ఒక ఎపాక్. అది గత 12,000 సంవత్సరాలుగా వచ్చిన ఎపాక్ అనమాట. మానవులు వచ్చింది ఒక 66 మిలియన్ సంవత్సరాల క్రితం. డైనోసార్లు అంతరించిపోయేసి 66 మిలియన్ సంవత్సరాల క్రితం. ముందు మ్యామల్స్ బాగా వచ్చాయి 66 మిలియన్ ఇయర్స్ క్రితం. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగిన తర్వాత ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం మోడర్న్ హ్యూమన్ బీయింగ్ వచ్చాడు. మనం ఇప్పుడు గత 12 సంవత్సరాల క్రితం వ్యవసాయక విప్లవం అనేది జరిగి మనం హోలోసీన్ అనే ఒక ఎపాక్లోకి మనం ప్రవేశించాం. జస్ట్ మనం హోలోసీన్లోకి మనం ప్రవేశించే ముందు భూమి మీద గ్లోబల్ ఐసేజ్ అనేది ఒకటి ఉంది. అప్పట్లో వీటిని మ్యామల్స్ అంటాం మనం. మ్యామల్స్, ఇట్లాంటి మ్యామల్స్ అనేవి ఉండి అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ది హోలోసీన్ అంటాం. ఈ గత 12,000 సంవత్సరాలు మీరు నేను కింద స్లైడ్ పెట్టాను చూస్తే భూమి యొక్క టెంపరేచరు 0.5 డిగ్రీస్ కంటే పెరగలేదు, తగ్గలేదు. గత 12,000 సంవత్సరాలలో మనకు టెంపరేచరు 0.5కి పైన కింద మాత్రమే ఉంటూ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే 1800 దాకా కూడా మన టెంపరేచరు చాలా తక్కువగానే ఉండింది. దాదాపుగా ఒక తక్కువ 0 కంటే కూడా తగ్గినటువంటి స్టేజ్లో కూడా ఉండింది. 2020 వచ్చేటప్పటికి ఎంత స్టీప్గా పెరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో గత 12,000 సంవత్సరాలలో ఎప్పుడు కూడా భూమి యొక్క టెంపరేచరు 0.5 కంటే వేరియేషన్ లేదు. ఇప్పుడు మనం 1.5 దగ్గరికి మనం వెళ్ళాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అనమాట. ఎందుకని మనం అలా దూరం వెళ్ళాము మనం ఎందుకు వెళ్ళామనే దానికి మనం కార్బన్ డైఆక్సైడ్ని
చాలా ఎక్కువ స్థాయిలో మనం కార్బన్ డైఆక్సైడ్ మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. కార్బన్ డైఆక్సైడ్ మనం చాలా ఉత్పత్తి చేస్తున్నాం అనేది. సో ఈ ఉత్పత్తిలో కూడా 1880లో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మనం ఉత్పత్తి చేయడం ఎలా జరిగింది? అప్పటి నుంచి మనకి కంబషన్ ఇంజన్స్ కానీ లేకపోతే ఆవిరి యంత్రాలు కానీ రావడం వల్ల మనం బొగ్గుని, ఆయిల్ని, గ్యాస్ని మనం కనుక్కొని వాటిని మండించడం వల్ల మనం కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి ఉత్పత్తి చేస్తున్నాం. ఎంత స్థాయికి వెళ్ళాం మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంత దూరం జరిగింది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత కాలం పాటు మనం మెజర్ చేయగలిగామంటే దాదాపు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కార్బన్ డైఆక్సైడ్ ఏ రకంగా ఉంది అనేది మనం ఎస్టిమేట్ చేసాం. దాన్ని ప్యాలియో క్లైమేట్ అంటాం మనం. ఇట్స్ ఏ క్లైమేటాలజీ అనేది పెద్ద సైన్స్ అది. వాళ్ళు పర్ఫెక్ట్గా ఎస్టిమేట్ చేసి అనేక రకాలుగా గ్లోబ్లో ఎస్టిమేట్ చేసి గత 8 లక్షల సంవత్సరాల్లో ఇప్పుడు కూడా 280-300 కంటే మించి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఎప్పుడు లేదు. గత 8 లక్షల సంవత్సరాలు అంటే 1 మిలియన్ సంవత్సరాలలో ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఎప్పుడు కూడా 280-300 కంటే దాటలేదు. అట్లాంటిది ఇప్పుడు 420 దగ్గరికి మనం వెళ్ళాం. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో టెంపరేచర్ పెరిగినప్పుడు హీట్ ఎక్కువైంది. హీట్ ఎక్కువ కావడం అంటే ఏమిటి? ఎనర్జీ ఎక్కువైందని లెక్క అనమాట. ఈ హీట్ ఎక్కువైనప్పుడు ఈ హీట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ హీట్ అంతా కూడా 93% హీట్ సముద్రం తీసేసుకుంటుంది. 93% హీట్ సముద్రం తీసుకుంటుంది. ఆ సముద్రం ఇక్కడ మనకి లెక్క ఇచ్చాను. మనం ఉత్పత్తి చేసిన వేడి 93% సముద్రం తీసుకుంటుంది. మిగతా అట్మాస్ఫియర్లో 2.3%, కాంటినెంట్స్ 2.1%. ఇన్ని లెక్క వేసుకుంటే వచ్చిన వేడి ఈ రకంగా వస్తుంది. మనం ఉత్పత్తి చేసిన కార్బన్ డైఆక్సైడ్ కూడా 30-40% సముద్రాల్లో తీసుకుంటాయి. సో ఇట్ ఈస్ ఎ బఫర్ మనకి. కానీ సముద్రంలోకి హీట్ వెళ్ళిన తర్వాత ఆ హీట్ ఊరికే ఉండదు కదా. సో హీట్ ఏ రకంగా జరుగుతూ ఉంది సముద్రాల్లో అని చెప్పని ఎస్టిమేషన్ సముద్రాల్లో వేశారు. సముద్రంలో హీట్ ఎక్కువైనప్పుడు దాని టెంపరేచరు ఉన్నదానికంటే కాస్త ఎక్కువైతే ఏం జరుగుతుంది అనే దానికి ఇటీవల చాలా పరిణామాలు మన పరిస్థితి కనుక్కున్నారు. ఆ పరిణామాలు ఏంటంటే వీటిని మనము కోరల్ రీఫ్స్ అంటాం. ఈ కోరల్ రీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్ పార్ట్ అనమాట. అంటే ఇవి సముద్రం యొక్క ఒడ్డున ఒక ఆస్ట్రేలియాలో కానీ ఇక్కడ మీకు లొకేషన్ కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్ ఎక్కువ ఉండే ప్రాంతాలు అనమాట. ఇవన్నీ ఈ రెడ్గా ఉండే కోరల్ రీఫ్స్ ఎక్కువ ఉండే ప్రాంతాలు. ఇవన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి కోస్ట్లో దాదాపు 2-3% మాత్రమే కవర్ చేస్తాయి. కానీ మోర్ దాన్ 25-30% సముద్రం యొక్క లైఫ్, చేపలు ఇవన్నీ కూడా ఈ కోరల్ రీఫ్స్లోనే వాటి యొక్క జీవితాన్ని వెళ్ళదీసుకుంటాయి అనమాట. ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఈ కాల్షియం కార్బోనేట్ సెక్రియేట్ చేసి మొత్తం రీఫ్ చేస్తాయి. అంటే మన ఒడ్డుని గట్టిపరుస్తాయి అనమాట. ఆ కోరల్ రీఫ్స్ మధ్యలోనే చేపలు ఇవన్నీ గుడ్లు పెట్టుకొని అవి సంసారాలు చేసి అక్కడంతా చేపలు ఎక్కువ స్థాయిలో వస్తుంటాయి అనమాట. ఈ కోరల్ రీఫ్స్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో టెంపరేచరు, దాదాపు 60-70% కోరల్ రీఫ్స్ దే ఆర్ డైయింగ్. ఇవి చనిపోతూ ఉన్నాయి. కోరల్ రీఫ్స్ ఇవి చనిపోతూ ఉన్నాయి. దీన్ని కోరల్ బ్లీచింగ్ అంటాం. ఈ కోరల్ బ్లీచింగ్ దాదాపు 60-70% కోరల్ బ్లీచింగ్ ఆల్రెడీ జరిగి ఉందన్నమాట. ఇది ఇంకా టెంపరేచర్ కానీ పెరిగితే దే విల్ డై. అవి చనిపోతే వాటి యొక్క చుట్టూ లైఫ్ ని వెళుతున్నటువంటి చేపలు ఇవి కూడా చచ్చిపోతాయి. సో దట్ ఈస్ వన్ సెన్సిటివ్ ఏరియా. ఇది ఒక గుర్తు పెట్టుకోవాలంటే గత 1950 నుంచి ఇప్పుడు 1970 నుంచి 2024 దాకా మనము ఎంత హీట్ ఉత్పత్తి చేసామనంటే, ఎంత హీట్ సముద్రానికి మనం ఇచ్చామనంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ప్రతి సెకండ్ ఒక 6 హీరోషిమా బాంబ్స్, అంటే నాగసాకి హీరోషిమా మీద మనం ఆటం బాంబులు వేసాం. అప్పుడు ఎంత వేడైతే ఉత్పత్తి అయి ఉంటుందో ప్రతి సెకండ్కి 6 ఆటం బాంబులు మనం సముద్రం మీద పేలుస్తూ ఉన్నాం. ప్రతి సెకండ్కి గత 54 సంవత్సరాలుగా మనం సముద్రంలో ప్రతి సెకండ్కి 6 ఆటం బాంబులు పేలిస్తే ఎంత వేడైతే ఉత్పత్తి అవుతుందో అంత వేడిని మనం సముద్రానికి ఇచ్చినట్టు లెక్క. అది మనం అర్థం చేసుకోవాలి. సముద్రంలో యొక్క వేడి అంత పెరిగిందనమాట. అట్లాగే భూమి మీద ఆ టెంపరేచర్ పెరిగిన దానివల్ల ఇట్లాంటి హాట్ వేవ్స్ లాంటి హీట్ వేవ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే అటు నార్త్ ఇటు సౌత్ పోల్స్లో ఐస్ ఉందని చెప్పాను మీకు. గ్రీన్లాండ్ ఐస్, ఆర్కిటిక్ ఐస్ అనేది కింద
అంటార్కిటికా అనేది ఇది కూడా ఐస్ ఇది. ఈ ఐస్ కరిగిన దానివల్ల మనకి సముద్ర మట్టాలు అనేవి కూడా బాగా పెరుగుతాయి. ఉదాహరణకి వేడి పెరిగింది అనుకోండి, సముద్రంలో వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. అట్లాగే ఐస్ కరిగింది అనుకోండి, నీటి వాల్యూమ్ పెరుగుతుంది. సో ఉన్నట్టుండి ఉదాహరణకి అంటార్కిటికా కనుక పూర్తిగా కరిగిపోతే, అంటార్కిటికా పూర్తిగా కరిగిపోతే దాదాపు 200 అడుగుల పాటు సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. నార్త్ పోల్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ కనుక పెరిగిపోతే అదొక 20 నుంచి 30 అడుగులు, అది కూడా సముద్ర మట్టం పెరుగుతుంది అనమాట. ఈ సముద్ర మట్టం పెరిగితే 2100 సంవత్సరానికి, ఇప్పుడు మనం కనుక ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోకపోతే 2100 సంవత్సరానికి ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇక్కడ మనం బ్లూ మార్కులో పెట్టినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. ఉదాహరణకి ఇది వచ్చేసి కలకత్తా, ఢాకా, ఇవి కూడా 2100 సంవత్సరానికి ఇవి మునిగిపోతాయి అనేది ఒక అంచనా. ఈ సముద్రం యొక్క మట్టం పెరిగిన దానివల్ల. అట్లాగే మీకు ఇన్ని ఇక్కడ చూపించేది మనకి సముద్రంలో ఉన్నటువంటి హీట్ అనేది ఎనర్జీ కింద లెక్క. ఆ ఎనర్జీ ఎక్కువ కావడం వల్ల మనకి ప్రతి సంవత్సరం ఒక 4 నుంచి 5 సైక్లోన్స్ వస్తే ఆ సైక్లోన్ యొక్క నంబర్ పెరుగుతుంది. వచ్చే సైక్లోన్ల యొక్క వాటి యొక్క ఫెరాసిటీ, అంటే వాటి యొక్క కెపాసిటీ, డిస్ట్రక్షన్ చేసే కెపాసిటీ చాలా పెరుగుతుంది అనమాట. సముద్ర మట్టం మీద 26.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి లో ప్రెషర్ కనుక ఏర్పడితే అప్పుడు సైక్లోన్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో మనం 26.5 దగ్గర ఉంటేనే అన్ని సైక్లోన్లు వస్తాయి. అది 27.5 అనుకోండి, 28.5 అనుకోండి, సైక్లోన్స్ కనుక వస్తే విపరీతమైనటువంటి వర్షాన్ని తీసుకొని వస్తాయి సైక్లోన్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి బంగాళాఖాతంలో సైక్లోన్స్ చాలా విపరీతంగా వస్తాయి. సో ఈ వార్మింగ్ వల్ల మనకి ఎంత భయంకరమైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయి మీరు అర్థం చేసుకోవచ్చు. మరొకటి, టెంపరేచర్ పెరిగిన దానివల్ల మనకి వేడి కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ బ్యాక్టీరియాకి, వైరస్లకి వాటికి చాలా ఇష్టం. వేడి కనుకుంటే అది తేలిగ్గా మనుషులకి వ్యాపిస్తాయి. ఈ డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా కానీ, ఫైలేరియా ఇటువంటివన్నీ కూడా ఎక్కువ వేడిగా ఉన్న వాతావరణంలో మనుషులకి తేలిగ్గా వస్తాయన్నమాట. ఇవి అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా మనకి ఈజీగానే వస్తాయి. అట్లాగే మనం అడవిలో ఉన్నటువంటి జంతువులతో మనం ఉన్నటువంటి కలయిక వల్ల కూడా, అంటే వాటి మాంసాన్ని మనం ప్రకృతికి విరుద్ధంగా మనం వాటన్నిటిని కూడా మనం కలిపి తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు ఇంకెంత టైం ఉంది మురళి? ఇంకా 10 minutes సుధాకర్ రెడ్డి. ఓకే, ఐ క్లియర్? ఇప్పుడు దాకా చెప్పింది పర్వాలేదు కదా? ఓకే. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎలా ఎమిట్ చేస్తున్నాము, ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎలా వస్తూ ఉంది అని లెక్కేసినప్పుడు ఇది జస్ట్ కొన్ని స్లైడ్స్తో మీకు నేను దాన్ని చెప్పదలుచుకున్నాను. ఎక్కువ భాగం మనము ఎనర్జీ ప్రొడక్షన్కి, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి మనం ఎక్కువ భాగం ఈ కర్బన పదార్థాలను వాడుతూ ఉన్నాం. కర్బన పదార్థాలు అంటే బొగ్గు, మన గ్యాస్, తర్వాత ఆయిల్, ఈ మూడింటిని మనం కర్బన పదార్థాలు అంటాం. విద్యార్థులు మనం వాడే దాంట్లో ఇవన్నీ ఇట్లా వాడతాం. బొగ్గును మనం ఎక్కువగా వాడేవాళ్ళము, తర్వాత ఆయిల్ వాడుతున్నాం, తర్వాత గ్యాస్ వాడుతున్నాం. ఈ వాడే క్రమము మనకి 1850 నుంచే మనకి పెరుగుతూ వచ్చింది. ఈ నాలుగిటిని మనం మండించిన దానివల్ల ఇప్పటికి ప్రతి సంవత్సరం మన కార్బనాన్ని 30 to 35 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని మనం వాతావరణంలోకి మనం వదులుతూ ఉన్నాం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1880 నుంచి ఇప్పుడు 2024 దాకా వస్తే మొట్టమొదటి దశలో మనం ఎక్కడా లేం కాబట్టి యునైటెడ్ స్టేట్స్, యూరోప్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసినాయి. మనము భారతదేశము చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉత్పత్తి చేసింది. సో ఇప్పుడు 2020కి వచ్చేటప్పటికి మిగతా ప్రపంచం 20%, చైనా 30%, అమెరికా 13%, ఇండియా 7%కి వచ్చింది అనమాట. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి. సో మనకి అప్పట్లో అవకాశం లేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనం కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసే దాంట్లో చైనా నంబర్ 1, 2 అమెరికా, 3 ఇండియాకి మనం చేరుకున్నాం అనమాట. ఇది చాలా విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని గ్లోబల్ ఎనర్జీ కన్జంప్షన్, ఎనర్జీ ప్రొడక్షన్లో ఎక్కువ భాగము కోలు, న్యాచురల్ గ్యాస్, ఆయిల్, ఈ మూడే దాదాపు 80% దాకా ఇప్పుడున్నటువంటి ఎనర్జీ ప్రొడక్షన్కి, ఇప్పుడుండే ఎనర్జీ ప్రొడక్షన్ ఈ మూడింటితోనే మనకి ఎక్కువ జరుగుతూ ఉంది. మిగతా వాటితో తక్కువ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో కూడా కోల్ ఎక్కువ శాతము, ఆయిల్,
గ్యాస్ కొద్ది శాతం ఉంటుంది, మిగతావి తక్కువ శాతంలో ఉంటున్నాయి. ఈ లెక్కలు క్విక్గా ఎందుకు వెళ్తున్నానంటే, మనం ఎక్కువ భాగం ఎనర్జీ ప్రొడక్షన్కి మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడుతూ ఉన్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే నేను ఇప్పుడు చెప్పిన కార్బన్, ఈ కోలు, గ్యాస్, ఆయిల్, వీటిని మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఒక పర్ హెడ్ లెక్కేసినప్పుడు అమెరికాలో 66,525 కిలోవాట్ అవర్స్ ఒక పర్ హెడ్ కనుక అయితే, భారతదేశంలో 6,000 కిలోవాట్ అవర్స్ మాత్రమే మనము ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతూ ఉన్నాం. మన పాపులేషను 140 కోట్లు ఉన్నాం కాబట్టి టోటల్ వాల్యూమ్ మన దేశానికి పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ పర్ హెడ్ మనం చూసుకునేటప్పుడు 6,000 కిలోవాట్ అవర్సే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం కూడా అమెరికా లాగానో, ఆస్ట్రేలియా లాగానో, లేకపోతే జర్మనీ లాగానో వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం పొందాలి అనుకుంటే, మనం ఇక్కడ ఉత్పత్తి ఇక్కడ వాడేటువంటి ఎనర్జీని మనం పెంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏమిటి? కోలు, గ్యాస్, ఆయిల్, వీటిని వాడే మనం ఎనర్జీ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కూడా అమెరికా స్థాయికో, ఆస్ట్రేలియా స్థాయికో చేరామనుకోండి, మనకి అంత శక్తి, అంత స్థాయి ఇప్పుడు లేదు. సో ఇప్పుడు గతంలో వాళ్ళు వాడేసిన తర్వాత ఇప్పుడు గ్లోబ్ యొక్క టెంపరేచర్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెంచకుండా చేయాలి అనేటువంటి ఒక ఎయిమ్ పెట్టుకుంది IPCC. అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒక ప్రపంచ సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ప్రకారము మనకి మొత్తం కార్బన్ బడ్జెట్ని లెక్కేశారు. వాళ్ళు లెక్కేస్తే 1870 నుంచి 2011 దాకా మనం ఉత్పత్తి చేసిన కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 67% మనకి పూర్తి అయిపోయింది. 2012 నుంచి 2017 దాకా ఇంకొక 8% పూర్తి అయిపోయింది. ఇక మిగిలి ఉండేది మనకి 730 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రం మనం ఉత్పత్తి చేయొచ్చు. 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కనుక, లేక 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక ఆపాలి అంటే మనకు ఉండేటువంటి బడ్జెట్ ఇంకా 730 గిగాటన్స్. ఇప్పుడు మనం సంవత్సరానికి 30 to 40 గిగాటన్స్ మనం ఉత్పత్తి చేస్తున్నాం. 45 కూడా ఉత్పత్తి అంటే ఒక 17 సంవత్సరాల టైం మాత్రమే మనం ఇప్పుడున్న పద్ధతిలో కనుక ఉత్పత్తి చేస్తే మనకి 17 సంవత్సరాల టైం మాత్రమే మిగిలి ఉంది. మనకి ఇప్పుడుండే కార్బన్ డైఆక్సైడ్ ఇదే రకంగా ఉత్పత్తి చేస్తే, అలాగే ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? ఇందాక మీకు చూపించాను నేను. ఇది పాకిస్తాన్లో విపరీతంగా వర్షాలు వచ్చి వాళ్ళ దేశంలో చాలా భాగం మునిగింది. ఒక లాస్ట్ ఇయర్ మీరు గుర్తుని ఉండదు. ఇది బ్రెజిల్లో వాళ్ళు కూడా అక్కడ మునిగారు. అక్కడ ఇటీవలే బెరిల్ అని చెప్పని, హరికేన్ బెరిల్ అని చెప్పని ఈ క్యారిబియన్ దీవులు అమెరికాని కూడా అతలాకుతలం చేసింది. ఇది ఆ బెరిల్ ఇచ్చినటువంటి డ్యామేజ్. ఇక్కడ మనకి ఆ బెరిల్ అనేటువంటి ఆ సైక్లోన్ వచ్చినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం విపరీతంగా వేడి ఎక్కువ. ఆ వేడి ఎక్కిన దానివల్ల ఈ తుఫాన్ వచ్చిందని చెప్పారు. ఇది అట్లాగే చైనాలో ఈ మధ్య కాలంలో పెద్ద టైఫూన్ వచ్చింది. అది కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలోనే వచ్చింది. ఇది నిన్న మనకి ఇక్కడ నా టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా. నిన్న మనకి కేరళలో ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఈ ల్యాండ్ స్లైడ్ ఎందుకు జరిగింది అంటే, అరేబియన్ మహాసముద్రం బాగా వేడెక్కి అరేబియన్ మహాసముద్రంలో నుంచి మనకి మాన్సూన్ రెయిన్స్ వస్తాయి. ఈ మాన్సూన్ రెయిన్స్ ఏ స్థాయిలో వచ్చాయంటే, రెయిన్ ఇంతకుముందు వర్షాలలాగా వచ్చేది, ఇప్పుడు రెయిన్ బాంబ్స్ లాగా వస్తుంది అనమాట. అంటే ఒక్క ప్రాంతంలో వర్షము కుండపోతగా కుమ్మరిచ్చేస్తుంది అనమాట. ఈ కుండపోతగా కేరళలో ఇక్కడ కుండపోతగా కుమ్మరిచ్చింది ఈ భాగాన్ని. వీళ్ళు ఏం చేశారంటే, గత 20 కాదు, ఒక 50 సంవత్సరాలుగా మీరు అక్కడ చెట్లను కొట్టియొద్దు, అక్కడ టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ని ఎక్కువ పెంచబాకండి, మైనింగ్ చేయబాకండి అనేటువంటి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవన్నీ వాళ్ళు బేఖాతరు చేసిన దానివల్ల ఈ వచ్చిన వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ స్లైడ్ అయిందనమాట. ఈ ల్యాండ్ పడి దాదాపు 200 మంది 300 మంది చనిపోయారు. మీకు తెలిసిన విషయం ఇది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది అరేబియన్ ఓషన్లో వేడి ఎక్కిన దానివల్ల ఎక్కువ వర్షం వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఇది హిమాలయన్ గ్లేషియర్స్ అంటాం అనమాట. హిమాలయాలు ఈ సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాదాపు ఒక 7 నుంచి 8 నదులు 200 కోట్ల మంది ప్రజానీకానికి నీరు సరఫరా చేస్తాయి. ఈ నదులు జీవనదులు ఇవి. ఎందుకంటే ఎండాకాలం ఈ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయ్యి వీటికి నీరు వస్తుంది. వర్షాకాలం మాన్సూన్స్ వల్ల వీటికి నీరు వస్తూ ఉంటుంది. కాబట్టి జీవనదులు అంటాం మనం వీటిని. వీటిని అర్థం చేసుకోవాల్సింది, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ గ్లేషియర్స్లో ఉన్నటువంటి నీరు మెల్ట్ అయిపోయేసి గ్లేషియర్ లేక్స్ అనే ఫార్మ్ అయ్యి 2050 దాకా విపరీతంగా వరదలు వస్తాయి. 2050 దాకా. 2050 తర్వాత ఇవి ఎండాకాలం పాటు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. వీఆర్ లైక్లీ టు
డ్రైయింగ్ ఆఫ్ గంగా నది, బ్రహ్మపుత్ర ఇటువంటివన్నీ కూడా డ్రై అయ్యే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఐపీసీసీ వాళ్ళందరూ కలిసి కూర్చొని గ్లోబల్ మొత్తం ప్రపంచం యొక్క టెంపరేచర్ని 2 డిగ్రీల కంటే ఎక్కువ పెరగకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా, నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ స్లైడ్లో ఒక 3 దేశాలు మాత్రమే సంతకం పెట్టలేదు. ఇక్కడ దీన్ని యెమెన్ అంటాం, ఇది వచ్చేసి ఇరాన్, ఇక్కడ లిబియా, ఈ దేశాలు మాత్రమే సంతకం పెట్టలేదు. మిగతా 197 దేశాలు సంతకాలు పెట్టాయి ఈ విషయం మీద. మేము ఈ పనులు చేసి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తిని ఆపేస్తామని చెప్పారు వాళ్ళు. అందులో వాళ్ళు చెప్పిన దాన్ని కనుక నిర్వహిస్తే, 2100కి 2.1 దగ్గర మనకి ఆగుద్ది. వాళ్ళు చెప్పింది కనుక చేస్తే. ఏం చేస్తామంటే జరిగిందే జరగద్ది అని అనుకుంటే 3 డిగ్రీల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఐపీసీసీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కనుక ఇప్పటి నుంచే కనుక పూర్తిగా ఆపేయగలిగితే మనము ఈ 1.5 దగ్గరనే ఆపేటువంటి అవకాశం ఉంది. దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆపుతాను. ఇక్కడ మనము 1.5 దగ్గర మనం కనుక ఈ టెంపరేచర్ని ఆపగలిగితే సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మనకి కరువులు ఉంటాయి. 2 డిగ్రీలు కనుక ఆపితే సంవత్సరానికి 4 నెలలు కరువులు ఉంటాయి. 3 డిగ్రీలు దాటింది అనుకోండి, సంవత్సరానికి 10 నెలలు మనకి కరువులు ఉండే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మన వీళ్ళు కనుక ఇప్పుడున్న దాన్ని ఎలాగే కొనసాగిస్తే 3 డిగ్రీలకు మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మన ఈ లాస్ట్ 5-10 మినిట్స్ నేను దీంతో ఇంకో 10 మినిట్స్ ఉందా మనల్ని 10 మినిట్స్ ఓకే. మనము కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం అట్మాస్ఫియర్లో కలిపేస్తుంటే అది ఎక్కడికి పోతుంది? అది కార్బన్ డైఆక్సైడ్ని ప్రకృతి సహజంగా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు అబ్జర్వ్ చేసుకొని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఒక ఆహారాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. ఈ చెట్లు పెరిగేటువంటి చెట్లు మాత్రమే, ప్లాంట్స్ ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి పండ్లను ఇస్తాయి, చెట్లు పెరుగుతాయి. ఈ అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని అవి భూమిలోకి తీసుకెళ్తాయి. అట్మాస్ఫియర్లో నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్. అట్లా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ మనం అట్మాస్ఫియర్కి వదిలేమనుకోండి, అది ప్రకృతి సహజంగా అది ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందంటే 300 నుంచి 10,000 సంవత్సరాల దాకా కూడా టైం పడుతుంది. మనం 420 కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడితే అది ఎప్పటికీ నార్మల్ అవుతుంది. కనీసం 300 నుంచి 10,000 సంవత్సరాలు టైం పడుతుంది. మనం ఇంకా వదులుతూ వెళ్ళామనుకోండి, మనకి ఇంకా కూడా టైం పడుతుంది. మన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకుంటాయి. సముద్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆల్గా అంటాం, మన సముద్రంలో ఫైటో ప్లాంక్టన్స్ అంటాం. ఇవి సముద్రంలో ఉండే ఫైటో ప్లాంక్టన్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అవన్నీ కూడా జూ ప్లాంక్టన్స్కి ఆహారంగా మారుతాయి. జూ ప్లాంక్టన్స్ చేపలకు ఆహారంగా ఉంటాయి. సో సముద్రంలో కూడా 30 to 40% కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి. అందువల్ల ఒక లైఫ్ సైకిల్ అక్కడ జరుగుతుంది. రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ని ఈ గవ్వ జీవులు అంటాం మనం. ఈ గవ్వలు అనేవి కూడా కాల్షియం కార్బోనేట్గా అవి తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మనము ఈ వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని భూమి మీద మనము చెట్ల ద్వారా మనం తగ్గించుకోవాలి అంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం భూమి 57% ఫారెస్ట్స్ ఉన్నాయి, 42 వైల్డ్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2018లో 38% ఫారెస్ట్స్ ఉన్నాయి, మిగతా ఈ శాతంలో ఉన్నాం. దీని ఒక సైడ్ మనం చెప్తే మీకు స్పష్టంగా ఉంటుంది. ఇది 10,000 సంవత్సరాల క్రితం భూమి మీద అడవులు ఉండి, అడవుల్లో 99% అడవి జంతువులు ఉన్నాయి, 1% మాత్రమే మనం ఉన్నాం. ఇప్పుడు 1% అడవి జంతువులు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా 32% మనుషులు, 67% మనం పెంచుకున్న జంతువులు. ఈ మొత్తం ప్రపంచంలో 1% జంతువులు ఉంటే, అడవి జంతువులు ఉంటే, మిగతా అంతా మనం పెంచుకున్నటువంటి జంతువులు ఉన్నాయి. అట్లాగే ల్యాండ్లో కూడా హ్యాబిటబుల్ ల్యాండ్ అంటాం. దీంట్లో 50% అగ్రికల్చర్, 37% ఫారెస్ట్ ఉన్నాయి. ఈ అగ్రికల్చర్లో కూడా 77% జంతువులు పెంచుకోవడానికి, అంటే మాంసం తినడానికి, పాల కోసంగా మనం 77% వాడుతున్నాం ల్యాండ్ని. 23% పంటలు మనం పండించుకుంటున్నాం. ఇప్పుడు 800 కోట్ల జనం ఉన్నారు ప్రపంచం మీద. రేపు కనీసం అంటే 11 బిలియన్స్ 12 బిలియన్స్ పాపులేషన్ అయింది అనుకోండి, అప్పుడు మనము ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతాము? ఈ అడవుల్లోకి మనం ఎక్స్టెండ్ అవుతాం. మనకి మిగిలిన ల్యాండ్ ఇంకెక్కడ ఉంది, అక్కడే ఉంది కాబట్టి. సో ఇప్పటికే మనం అడవుల్ని
ఈ రకంగా ఇది అడవులు ఒకప్పుడు ఇలా ఉండి ఇప్పుడు ఇలా చేసాం. ఇలా చేసి ఈ రకమైనటువంటి పంటలు వేసుకుంటా ఉన్నాం. ఈ రకమైన పంటలు వేసుకొని మనం దాన్ని ఈ రకంగా చేస్తా ఉన్నాం. ఇది కార్బన్ డైఆక్సైడ్ని మనం గాలిలోకి వదిలి ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం వెనక్కి తీసుకురావాలంటే ఆ అడవులు నరికేసిన దానివల్ల వీఆర్ అనేబుల్ టు డూ దట్. కానీ అసలు ఇంతకీ కార్బన్ డైఆక్సైడ్ ఆ ఫాసిల్ ఫ్యూయల్స్లోకి ఎలా వచ్చింది అని నేను ఒక చిన్న దీంతో ఎగ్జాంపుల్తో దీన్ని మీకు తీసుకొచ్చి వదిలేస్తానండి. మనకి ఒక 300 మిలియన్ సంవత్సరాల క్రితం కార్బోనిఫెరస్ అని ఒక ఎరా ఉండింది అనమాట ప్రపంచంలో. ఈ కార్బోనిఫెరస్ ఎరాలో మనం ఎవరు లేము. అప్పుడు ఇలాంటి చెట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి అప్పట్లో. ఈ పెరుగుతున్నటువంటి చెట్లన్నీ కూడా ఒక 60 నుంచి 100 మిలియన్ సంవత్సరాల పాటు పెరిగి అనేక మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా భూమిలో కప్పబడిపోయేసి ఇవన్నీ కూడా బొగ్గుగాను గ్యాస్ అండ్ ఆయిల్ గాను మారినాయి అనమాట. గతంలో ఒక 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా భూమి మీద కప్పబడిపోయేసి ఒక 100 మిలియన్ సంవత్సరాల పాటు భూమిలో కప్పబడిపోయేసి అవి బొగ్గుగా మారినాయి. అవి ఎందుకని ఇప్పుడైతే బొగ్గుగా మారవాయి? ఎందుకనంటే అవి బతికిన కాలంలో కొన్ని ఫంగై కొన్ని బ్యాక్టీరియా లేవన్నమాట. అందువల్ల అవి బొగ్గుగా మారాయి. ఇప్పుడైతే బొగ్గుగా మారవు. అవి భూమిలోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని బొగ్గుగా దాన్ని ఇప్పుడు వాడుకుంటా ఉన్నాం. సో ఇవి కోల్ అనమాట ఇవంతా కూడా. అట్లాగే సముద్రంలో పెరిగినటువంటి చాలా చిన్న చిన్న జంతువులు ఇవన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు సముద్రంలో కప్పబడిపోయేసి అవి ఆయిల్ గ్యాస్గా మారినాయి అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకప్పుడు ఒక 300 మిలియన్ సంవత్సరాల క్రితం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని చెట్లుగా మారి అవి బొగ్గుగా మారి భూమిలో కప్పబడిపోయి ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఆ బొగ్గుని ఆయిల్ని గ్యాస్ని బయటికి తీసి మళ్ళీ మండించేస్తున్నాం. అలా మండించిన దానివల్లే మనకి ఈరోజు కార్బన్ డైఆక్సైడ్ 400 దగ్గరికి వచ్చిందనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునే ప్రాసెస్ని మనం ఆపినాము, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెడుతున్నాము. సో ఇది ఏమవుతుంది? వీఆర్ నాట్ ఇంప్రూవింగ్ ద సింక్స్. మనం దాని సోర్స్ని ఎక్కువ చేస్తా ఉన్నాం, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది? మనం కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేసే ప్రాసెస్ అంతా కూడా ఇట్ ఈజ్ లింక్డ్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే మన యొక్క డెవలప్మెంట్, మన యొక్క అభివృద్ధి అంతా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్తో లింకప్ అయిపోయి ఉంది, అంటే ఎనర్జీ ప్రొడక్షన్కి. ఇప్పుడు భారతదేశంలో మన ఫ్యాన్లు తిరగాలన్నా, మన ఏసీలు పనిచేయాలన్నా, మన ఎన్ని పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనకి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వస్తూ ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏం చేస్తారు? థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఈ రకంగా కోల్ని మండించి వాటర్ని బాయిల్ చేసి తద్వారా మనకి ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఎనర్జీ ప్రొడక్షన్. సో కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేయకుండా మనం కోల్ని, గ్యాస్ని, ఆయిల్ని మనం వాడలేము. అందుకని కార్బనం బదులు వేరే దాన్ని మనం వాడుకోవచ్చు. అంటే బొగ్గు బదులు, ఆయిల్ బదులు, గ్యాస్ బదులు వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ అదర్ మెటీరియల్స్. ఈ పని అంతా ఏమిటి? వాటర్ని బాయిల్ చేసి టర్బైన్స్ని తిప్పితే కరెంట్ వస్తుంది మనకి. ఈ వాటర్ని బాయిల్ చేయడానికి వేడి కావాలి కదా. ఈ వేడిని ఉత్పత్తి చేయడానికి కర్బన పదార్థాలు కాకుండా వేరే పదార్థాన్ని మనం వాడచ్చు. ఈ వేరే పదార్థాన్ని నాకున్న టైం తక్కువ కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి యురేనియం అని చెప్పి న్యూక్లియర్ ప్రోడక్ట్, దీన్ని మనం అటామిక్ పవర్ అంటాం. అటామిక్ పవర్ కనుక వాడితే ఈ యురేనియం అనే ఆటంని కనుక మనం విచ్ఛిన్నం చేయగలిగితే అందులో నుంచి వచ్చే ఎనర్జీ వల్ల మనం చాలా ఎక్కువ, దాదాపు ఒక 5 to 10 మిలియన్ టైమ్స్ ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎక్కువగా మనం దాన్ని ఉత్పత్తి చేయొచ్చు. అదంటే మనకు భయం. ఎందుకంటే దాని ఇనిషియల్గా మనం దాన్ని ఆటం బాంబ్ కోసంగా వాడాం యురేనియం మనం ఫస్ట్ ఇనిషియల్గా. అందుకని న్యూక్లియర్ పవర్ అనగానే మనకి ఆటం బాంబులు గుర్తొస్తాయి కాబట్టి మనకు ఆ భయం ఉంటుంది. కానీ వాస్తవంగా ఒక 10 గ్రామ్ యురేనియంలో 1 టన్ను కోల్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. 450 లీటర్ల ఆయిల్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 10 గ్రామ్స్ యురేనియంలో మనకి చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో యురేనియంని మనం ఎన్రిచ్మెంట్ రకరకాల పద్ధతులు ఉంటాయి దానికి. ఆ యురేనియం బదులు మనము భారతదేశంలో థోరియం అని చెప్పి ఇంకొక పదార్థం ఉంది. ఈ థోరియంతో మనము చాలా ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయొచ్చు. ఒక 1954 నుంచి కూడా మనము థోరియం నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాము. థోరియం ఈజ్ అనదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ దిస్ ఈజ్ అంటే కార్బన్తో సంబంధం లేకుండా, నీటిని వేడి చేయకుండా సోలార్ ఎనర్జీ అంటూ ఉంటుంది. అంటే సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా మనం కనుక ఉపయోగించుకోగలిగితే నేరుగా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు. వీటిని మనం సోలార్ ప్యానెల్స్ అంటాము. దిస్ ఈజ్ ది రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటాం మనం వీటిని. అంటే ఏమిటి? మనకి సన్లైట్ ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి
కొంత పర్సెంట్ మనం ఉపయోగించుకోగలిగినా కూడా సోలార్ ఎనర్జీని మనం ఇలాంటి సోలార్ ప్లాంట్స్ని తయారు చేసుకొని సోలార్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకోవచ్చు. బట్ దిస్ ఇస్ కొంచెం కాంప్లికేటెడ్ ఫిజిక్స్ ఉంటుంది ఇక్కడ. ఈ సోలార్ ప్యానల్స్ని తయారు చేయాలంటే మీకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, సోలార్ ప్యానల్స్ ఇసుక నుంచి తయారవుతాయి. ఇసుకలో సిలికాన్ డైఆక్సైడ్ అంటాం. ఇసుకని కోల్తో కలిపి మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇసుకగా మారుతుంది అనమాట. ఈ ఇసుకని ఒక కాంప్లెక్స్ ప్రాసెస్లో మనం ప్యానల్స్గా తయారు చేస్తాం. ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఈ సోలార్ ప్యానల్స్ అనేవి ఇవి తయారు కావాలంటే ఇసుక నుంచి తయారు చేస్తాం. సిలికాన్ ప్యానల్స్, సిలికాన్ అంటాం మనం వాటిని, సిలికా ప్యానల్స్. అవి వచ్చిన తర్వాత వాటికి మనం సెమీ కండక్టర్స్ అని చెప్పి కొన్ని మెటీరియల్స్ కలుపుకుంటాం. సెమీ కండక్టర్స్ అంటాం మనం ఇక్కడ. ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే, ఎందుకు మనకి ఇబ్బంది వస్తే చెప్పడానికి చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఈ సెమీ కండక్టర్స్, ఈ సిలికాన్ మన ఇసుక నుంచి మన సోలార్ ప్యానల్స్ తయారు చేసేది మనము భారతదేశం ఇప్పటికి కూడా మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించుకోలేదు. దాదాపు 80% మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పార్ట్. రెండవది విండ్ నుంచి కూడా మనం, అంటే గాలి నుంచి మనం టర్బైన్స్ని తిప్పుకోవడం ద్వారా ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మనం మార్చుకోవచ్చు. విండ్ టర్బైన్స్ అంటాం మనం వీటిని. ఈ విండ్ టర్బైన్స్ మనం మార్చుకోవాలంటే ఈ విండ్ టర్బైన్స్లో కొన్ని మ్యాగ్నెట్స్ని వాడతాం మనం. వాటిని రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం మనం వాటిని. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కూడా చైనా వాళ్ళే తయారు చేస్తున్నారు. దాదాపు 80% పాటు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేసి చైనా వాళ్ళే. కాబట్టి సోలార్ ప్యానల్స్ని తయారు చేయాలన్నా చైనా మీద ఆధారపడ్డాము. మనం ఈ విండ్ టర్బైన్స్ని తయారు చేయాలన్నా కూడా చైనా మీద మనం ఆధారపడ్డాము. కాకపోతే విండ్ ఎనర్జీ మనకి ఎక్కువగానే ఉంది, సోలార్ ఎనర్జీ మనకి ఎక్కువగానే ఉంది. మనం కనుక మనసు పెట్టి గట్టిగా కనుక తయారు చేసుకోగలిగితే, మనమే కాదు మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈ సోలార్ ప్యానల్స్ని, విండ్ టర్బైన్స్ని వాడుకొని ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ఎనర్జీని మనం ఉత్పత్తి చేసుకోగలిగితే మనము సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాము. లాస్ట్ నాకు ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతదేశానికి థోరియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి థోరియం నిల్వలు. భారతదేశము 1954లో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఒకదాన్ని తీసుకుంది. మన హోమీ బాబా అని చెప్పి పెద్ద ఒక ఆయన ఈ ప్రోగ్రామ్ని చెప్పాడు అనమాట. స్టేజ్ 1లో ఫస్ట్ మనం యురేనియం నుంచి ప్లూటోనియం తయారు చేస్తాము. స్టేజ్ 2లో ప్లూటోనియం నుంచి ఎక్కువ ప్లూటోనియం తయారు చేసి ఆ తర్వాత థోరియం నుంచి యురేనియం తయారు చేస్తాం అనమాట. దీన్ని స్టేజ్ 3 అంటాం. ఈ సెకండ్ స్టేజ్ లాస్ట్ ఇయర్ మన మోడీ గారు సెకండ్ స్టేజ్ని ప్రారంభించారు. అంటే దాదాపు 70 సంవత్సరాల టైం పట్టింది మనకి సెకండ్ స్టేజ్కి. కాబట్టి మన దేశం యురేనియం, థోరియం నుంచి మనం ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాము. మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేది థోరియం కాబట్టి దాన్ని మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం గ్లోబ్ అంతా ప్రపంచం అంతా కూడా కార్బన్ ఇంధనం నుంచి రెన్యూవబుల్ ఎనర్జీస్ కనుక పోకపోతే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ 1.5 నుంచి మనం తప్పించుకోలేము అని చెప్పడానికి ఈ టాపిక్ నాకు టైం తక్కువ కాబట్టి నేను ఈ లాస్ట్ పార్ట్ నేను కుదించి మీకు చెప్తున్నాను. ఇంపార్టెంట్ లాస్ట్ నేను చెప్పదలుచుకున్న పార్ట్ ఇవి మనం చాలా ఇంపార్టెంట్. మనకి 2100వ సంవత్సరానికి ఇప్పుడున్న పద్ధతిలో మనం కనుక కంటిన్యూ అయితే 2100కి మనం 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటున్నాం. కానీ చాలా ఎక్కువ మంది సైంటిస్టులు ఇప్పుడున్న పద్ధతిలో కనుక ప్రపంచం ఇలాగే కొనసాగితే 4 డిగ్రీలు కానీ లేదా 6 డిగ్రీలు కానీ టెంపరేచర్ పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. అలా కనుక జరిగితే ఈ ఒక్క శ్రేణి మనం అర్థం చేసుకోవచ్చు. మన మొత్తం పాలినేటర్స్ అంటాం. పాలినేటర్స్ అంటే తేనెటీగలు, మన ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా టెంపరేచర్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇవి 1.5కే 6% ఇన్సెక్ట్స్ పోతాయి. 1.5 నుంచి 2కి 3కి 4కి వెళ్తే ఈ ఇన్సెక్ట్ స్పీసీస్ అంతా కూడా పోతాయి. కోరల్ రీఫ్స్ అయితే 100% డిజపేర్ అయిపోతాయి. అట్లాగే మన కరువులు, కాటకాలు, సైక్లోన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నదానికంటే చాలా ఉధృతంగా వస్తాయి. మనం నిన్న కేరళలో చూసింది చాలా తక్కువే. మనం అర్థం చేసుకోవాల్సింది, కేరళలో జరగకపోతే ఆశ్చర్యపడి ఉండాలి మనం. దట్ వాజ్ వెయిటింగ్ టు హ్యాపెన్. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ టెంపరేచర్ని మనము
1.5 దగ్గర మనం ఆపకపోతే, 2 దగ్గర మనం ఆపకపోతే కరువులు ఎక్కువ అవుతాయి, వరదలు ఎక్కువ అవుతాయి, మన ఇక్కడ జీవించే పద్ధతి కూడా తగ్గిపోద్ది. దీన్ని మనం గుర్తుపెట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రాసెస్లో నుంచి మనం వేరే ప్రాసెస్లోకి, ఆల్టర్నేట్ ఎనర్జీలోకి మనం పోకపోతే, అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్లోకి మనం పోవాలి. అయితే మనకి సోలార్ ప్యానల్స్, లేకపోతే విండ్ టర్బైన్స్, లేదా మనకి న్యూక్లియర్ పవర్, ఈ 3 ఉన్నటువంటి ఈ ఆల్టర్నేటివ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క భూతాన్ని మనం ఎలిమినేట్ ఎలా చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఎసెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీధర్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి. అదే తక్కువ టైం అయినా కానీ సరే కొంత కాంప్రహెన్సివ్ గానే విషయాలు మొత్తము చెప్పినావు అనేసి భావిస్తున్నాను. ఎనీ నౌ ఓపెన్ టు హౌస్. ఇంకెవరన్నా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే ఒక రకంగా భయోత్పాతాన్ని క్రియేట్ చేసినట్టు అయింది. వీళ్ళు ఇవన్నీ కూడా ఇంత టెంపరేచర్స్ అవి ఇవి పెరగకుండా చేయాల్సినటువంటి పనులు వ్యక్తులుగా మన చేతుల్లో అవుతుంది. ప్రభుత్వాలు ఏం చేయాలా, ప్రభుత్వాలు ఏం చేయాలి అని అంటే సివిల్ సొసైటీగా మనం ఏం చేయాలా, ఈ విషయాల గురించి కూడా కొంత ఇదంతా పొలిటికల్, సోషియో పొలిటికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్, పొలిటికల్ ఇష్యూస్ లాగా ఇది ముడిపడింది అనేది నాకు అనిపిస్తుంది. అండ్ ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అంటే సార్, ఇది బేసిక్ క్వశ్చన్ అయితే ఇదే. ఒక హ్యూమన్ బీయింగ్ గా చేయగలిగే ఇంటర్వెన్షన్ ఎంత, స్టేట్ అండ్ యాక్టర్స్, ఏజెంట్స్ ఆఫ్ ది స్టేట్, ఏజెంట్స్ ఆఫ్ ది సొసైటీ, ఏజెన్సీస్ చేయగలిగే రోల్ ఎంత. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా నేను ఇది మానేస్తాను, అది మానేస్తాను అంటే మహా అంటే నా ఇంట్లో ఏమైనా తేడా వస్తుందేమో కానీ, లేదా నా ఒంట్లో తేడా వస్తుందేమో కానీ, ఇది విల్ ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ అంటే యాజ్ ఎ హోల్. మీరు చెప్పినటువంటి ఎన్విరాన్మెంట్ ఇది పెద్ద సమస్య. ఎందుకంటే ఇది విన్నప్పుడు అంతా కూడా నేను చూస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఎవరో ఒక 2-3 ఇండివిజువల్స్ కొన్ని మానేస్తారు. లైట్ ఆఫ్ చేయడము, లేకపోతే సిగరెట్ మానేయడము, ఇంకేదో. కానీ హౌ ఫార్ దీస్ ఇంటర్వెన్షన్స్ విల్ బి ఆఫ్ ఎనీ యూటిలిటీ ఆర్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఇష్యూ అనేది ఒకటి మీరే చెప్పాలి. అయితే ఇవాళ మీరు లేట్ గా రావడం వల్ల ఎట్లయితే మనకి ఇప్పుడు 7:38 అంటే నార్మల్ గా 7 నుంచి 7:30 దాకా కాన్వర్జేషన్స్ పెట్టేవాళ్ళం. మోర్ ఓవర్ మీరు చాలా సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ప్రెజెంటేషన్ కాబట్టి మాకు నిజంగా ప్రశ్నలు కూడా పెద్దగా ఉండకపోవచ్చు, యాక్సెప్టింగ్ ద రియాలిటీ అండ్ అండర్స్టాండింగ్ అవర్ రోల్ ఇన్ ది ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఇండివిజువల్స్ గా ఏమి చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దగ్గర కోల్ని, గ్యాస్, ఆయిల్ని వాడి ఆ వచ్చిన ఎలక్ట్రిసిటీని మన ఇంట్లో ఫ్యాన్ ఆపితేనో, మన ఇంట్లో లైట్ ఆపితేనో పెద్ద ఇంపార్టెంట్గా ఏం పెద్ద పరిస్థితి ఏం మారదు. కాకపోతే అవేర్నెస్, దాన్ని ఏమంటామంటే సెన్సిటైజేషన్ అంటాం. మన అవేర్నెస్ సింబాలిక్ గెస్చర్స్ అంటాం మనం వీటిని సింబాలిక్గా మాత్రం సైకిల్ దుక్కుంటూ పోవడం అనేది, కారులో పోకపోవడం, సైకిల్ దుక్కుంటూ పోవడం, ఏసీలు వాడకపోవడం, దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ గెస్చర్స్. కానీ ఓవరాల్గా ఎనర్జీ ప్రొడక్షన్ని కోల్ నుంచి పక్కకి రాకుండా మనం వీటి వల్ల పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. అవేర్నెస్ పెంచిన దానివల్ల మన ప్రభుత్వాలపైన, వ్యక్తులపైన కూడా మనం, మీరు ఎందుకు సోలార్ ఎనర్జీకి పోకూడదు, ఎందుకు విండ్ ఎనర్జీని మనం ట్యాప్ చేసుకోకూడదు, లెటస్ డూ. మన దేశానికి థోరియం ఎక్కువ దొరుకుతూ ఉంది కాబట్టి థోరియంని కాస్త ఎక్కువగా మనం వాడడానికి ప్రయత్నించాలి. కమిట్మెంట్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. ఇప్పుడు చైనా వాడికి సోలార్ ప్యానెల్స్ వాడి దగ్గర నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి, విండ్ టర్బైన్స్ కావాల్సిన నియోడేమియం మ్యాగ్నెట్స్ మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి. మనం కొద్దిగా ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని మనం కొద్దిగా చేసుకొని ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంతకాలం పాటు కోల్ను వాడేసి ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా గందరగోళం చేసేసినటువంటి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి బాధ్యత ఎక్కువ. ఈరోజు మనం సమానంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నాశనం చేసింది వాళ్ళు ప్రపంచాన్ని, కాబట్టి వాళ్ళకి బాధ్యత ఎక్కువ.
అందువల్ల వాళ్ళ బాధ్యతని తప్పి మనకు ఉదాహరణకి యురేనియం మనకి వాళ్ళు ఇవ్వడం లేదు, మన మీద ఆంక్షలు పెట్టి మనకి యురేనియం ఇవ్వడం లేదు. దే షుడ్ హావ్ గివెన్ యురేనియం టు అస్. అది చేయడం లేదు వాళ్ళు. అందుకని ఇట్ ఈజ్ ఏ ఇన్ఈక్వాలిటీ అంటాం దీన్ని మనం. అంటే ప్రపంచ దేశాల మధ్య కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది. ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ కూడా వార్మింగ్ ఎక్కువ అయిన దానివల్ల నష్టపోయేది ఎక్కువ మంది పేదవాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఏసీలు వేసుకోలేరు, వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చోలేరు, కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. సో ఇండివిజువల్స్గా చేయగలిగింది తక్కువగా అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెట్లని మనం నరికేయకూడదు, మన ఫారెస్ట్ని మనం ఉంచుకోగలిగి ఉండాలి. చెట్ల వల్లే మనకి కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ అవుతుంది. ఇవన్నీ మనం పిల్లకాయల్లో అవేర్నెస్ పెంచడం చాలా కీలకం సార్. నాకు టైం తక్కువ కాబట్టి చెప్పలేకపోయినాను. ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళకి ఫోటోసింథసిస్ అంటే తెలియదు సార్. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి, కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయన్న విషయాన్ని ఎక్కువ మంది విద్యార్థులకు తెలియదు. చాలా కీలకమైన అంశం ఇది. కారణం ఏమిటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటున్నారు, కానీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే పద్ధతిలో ఇది ఉండడం లేదు. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ మన దేశంలో. ముఖ్యంగా చైతన్య నారాయణ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏమిటంటే పరీక్షలకి విద్యార్థులను తయారు చేస్తున్నారు, కానీ అసలు వీళ్ళు అవేర్నెస్ అంటే చెట్ల యొక్క పాత్ర ఏమిటి సమాజంలో అనేది అడిగామనుకోండి, చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. సార్ ముక్తేశ్వరరావు గారు. సార్ భాస్కరాచార్య గారు మీరు మాట్లాడండి. చాలా బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను మీకు టైం తక్కువ ఉంది, డెఫినెట్ గా నేను కొంత యాడ్ చేసే పార్ట్ ఏంటంటే, ఒక న్యూట్రిషన్ సైంటిస్ట్ గా నేను కూడా చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చాను. ఈ గ్లోబల్ వార్మింగ్ పైన న్యూట్రిషనల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ప్లాంట్ లోపల అని చెప్పేసి. మామూలుగా 100 సంవత్సరాల డేటాబేస్ లోనే నేనే తయారు చేశాను అనమాట. అసలు న్యూట్రిషన్ ప్రొఫైల్ తగ్గిపోతున్నది ప్లాంట్స్ లోపల ఫర్ వేరియస్ రీజన్స్. దానికి అడిషనల్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ జస్ట్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తోటి చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ లో సినేరియోలో సిమ్యులేట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ లోపల 20% ప్రోటీన్ డౌన్ అవుతుందట, 15% ఐరన్ డౌన్ అవుతుందట, 16% జింక్ డౌన్ అవుతుంది. ఇండియా లాంటి కంట్రీకి మొదలే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా 100 పాపులేషన్ 60% ఉంటాం మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. దానికి తోడు ఐరన్ 14% ఇంకా తగ్గింది అనుకోండి మన ఫుడ్స్ లోపల, ఇంకా చచ్చి ఊరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ లో ఒక ప్రజెంటేషన్ ఒక ఆఫ్రికన్ ప్రెసిడెంట్ తోటి ఒక బీబీసీ ఆవిడ ఇంటర్వ్యూ చేయడం విన్నాను. చాలా బాగుంది ఆయన. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో అవేర్నెస్ చాలా షార్ప్ గా ర్యూడ్ గా సమాధానం ఇచ్చారు. ఆయన ఏమంటే, గ్లోబల్ వార్మింగ్ ఉంది కాబట్టి తగ్గించుకోవాలి అంటే, తగ్గించుకోవాల్సింది మీరే. అసలు మా ఫారెస్ట్ చూడండి, మా ల్యాండ్ చూడండి, నాశనం చేసేదంతా మీరే ఉపన్యాసం ఇస్తాడు మనకు. ప్రాబ్లం వల్ల ఏంటి అంటే, మైటీ కంట్రీస్ లోపల ఎప్పుడు కూడా ఏ ఫీల్డ్ లో తీసుకున్నా వాడు ఫస్ట్ ఒక స్టాండర్డ్ నిర్ణయిస్తాడు, అంతా అనుభవించి ఈ స్టాండర్డ్ లో ఉండాలి అని చెప్తాడు వాడు మనకు. కానీ ఎవడు కూడా ఎన్ఫోర్స్ చేసేవాడు లేడు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇండివిజువల్ గా చేసేది చాలా తక్కువ పర్సెంటేజే ఉంటుంది, కానీ అవేర్నెస్ తీసుకురావడం, ఇట్లాంటి టాక్స్ తీసుకురావడం, ప్రజల్లో బాగా తీసుకెళ్ళడం, అప్పుడే ఓ రకంగా ఇంపాక్ట్ అనేది గ్లోబల్ వార్మింగ్ లో ఎఫెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సార్ చెప్పిందండి ఇంపార్టెంట్ పాయింట్. 1.5 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడే మన ఫుడ్ ప్రొడక్షన్ అప్పుడు ఈ మొక్కల్లో నుంచి మనం ఉత్పత్తి చేసేటువంటి ఆహారంలో జింక్, ఐరన్ లాంటివి తగ్గిపోతాయి. ఈవెన్ 1.5 అది 2 కనుక అయింది అనుకోండి, ఇంకా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ అంటాం అది సార్ చెప్పి ఇంపార్టెంట్ పాయింట్ సార్. అవును సార్. అది డాక్టర్ గారు నేను మాట్లాడండి. సార్ మాట్లాడండి సార్. సుధాకర్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నౌ మోర్ ఇన్ఫార్మ్, మోర్ ఎడ్యుకేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో నాకు ఇవాళ నచ్చింది ఏంటంటే, మొత్తం మీద టాక్ లో నాకు కనపడింది రఘు గారు చెప్పినట్టు ఇండివిజువల్ చేయగలిగిన దానికన్నా కూడా దీన్ని పెద్ద ఎత్తున విరుచుకుపట్టడానికి కారణమైన విధానాలు, ఈ విధానాలను రూపొందించేటటువంటి ప్రభుత్వాలండి. వాళ్ళకి బహుశా ఇప్పుడు మనం ఈ కూర్చుని మాట్లాడుకుంటున్న కొద్ది మందికి ఉన్న పరిజ్ఞానము లేదా అవగాహన లేదా స్పృహ
కనీస స్పృహ ఉన్నదా లేదా అనేది డౌట్ అండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ టాక్ ముగిసే సమయానికి వాళ్ళని అంటే అసలు ఎవడు దీన్ని నాశనం చేస్తున్నాడో, ఎవడు సిస్టమ్కి ఎసరు పెడుతున్నాడో వాడికి తెలిసేటట్టు చేయటం ఎట్లా, వాడి మీద మనం ఎలాంటి ప్రెషర్ తీసుకురాగలము అన్న దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక లిమిటెడ్ వాల్యూ అండి. ఇవాళ రేపు కార్పొరేటైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కార్పొరేటైజ్డ్ వరల్డ్ లో మనం చెప్పేవి ఉద్యమాలు ఇవన్నీ కూడా చాలా పరిమితమైన పాత్ర అవుతుంది. నేనేమంటున్నానంటే వాళ్ళకి కొంచెం భయం కలిగించేటట్టు, కొంచెం దేశం మీద ప్రపంచం మీద భక్తి ఉండేటట్టు చేయడానికి ఇంకా ఏదో చేయాలని మాత్రం నాకు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి మీ టాక్. చాలా విషయాలు నాకు ఇంతకు ముందు నేను ఆలోచించినవి నాకు అర్థమైనాయి. సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకా హలో, కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఏం లేదండి, ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. వెరీ టెక్నికల్ అండ్ వెరీ నాలెడ్జబుల్ గా ఉంది. మీకు సబ్జెక్ట్ కూడా ఎక్స్టెంపోర్ గా చెప్పడం జరిగింది. అలాగే మరొక క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ తీసుకొని ఇప్పుడైతే వాట్ ఈస్ దట్ యూ కుడ్ నాట్ డీల్ విత్ ది సబ్జెక్ట్ దట్ కెన్ బి కవర్డ్, అండ్ అట్ ది సేమ్ టైం గవర్నమెంటల్ ఇంట్రడక్షన్ అక్రాస్ ది వరల్డ్. ఏ దేశం బాగా చేసింది, ఏ దేశం బాగా చేయడం లేదు, ఎవరు కల్ప్రిట్ దీనికి అక్రాస్ ది గ్లోబల్ సినారియో ఒక్కసారి మీరు చెప్పగలిగితే బాగుంటుందండి. పర్టికులర్లీ ఇండియా ఆల్సో, వాట్ ఈస్ ఇండియా డూయింగ్ ఫర్ దిస్ ప్రివెన్షన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఇట్లాంటి ఈ పొల్యూషన్ కంట్రోల్ ఇదంతా నిజంగా గవర్నమెంట్స్ చేస్తున్నాయా, చేయడంలా ఓన్లీ దే ఆర్ టాకింగ్ merely and just making the public unaware of all these things. Maybe corporate world వచ్చిన తర్వాత they are doing more damage than good. That's what I feel. It is an important subject also at the same time. It's very subject of survival. ఎగ్జిస్టెన్స్ కే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు చాలా బాగా డీల్ చేసే సబ్జెక్ట్ ని ఇంకొక క్లాస్ కనుక తీసుకొని అన్కవర్డ్ సబ్జెక్ట్ ని మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని మాకు షేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇట్ కెన్ బి ఈవెన్ 2 classes ఆల్సో, బికాస్ ఇట్స్ సైన్స్ రిలేటెడ్, టెక్నికల్లీ రిలేటెడ్, ప్రతి పర్సన్ కి అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్, ఇవంతా కూడా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన భారతదేశం 2070కి కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా మేము లేకుండా ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని మనం వాగ్దానం చేస్తాం 2070కి. చైనా వాళ్ళు 2060కి మేము పూర్తిగా లేకుండా చేసుకుంటామని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. మనం ఈ వాగ్దానం అయితే చేశాం, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ ఇయరే ఆదాని మోడీ గారు ఇద్దరు కలిసి బొగ్గు కోసంగా ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గుని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అంటే చేయకూడదు నా ఉద్దేశం కాదు, బట్ మనం చెప్తున్నది ఒకటి, ఇక్కడ మన గ్రౌండ్ రియాలిటీకి దానికి అనుకూలంగా లేదని నాకు ఎందుకో ఫీలింగ్ ఉంది అనమాట. అంటే అంత చేయట్లేదు మనం అని. అట్లాగే సోలార్ ప్యానల్స్ మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కూడా మనం ఉత్పత్తిలో మనం ఇంకా 2070కి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండగలిగితే జరుగుతుంది. ఇది వి మే నాట్ బి సర్వే, మనం వి మే నాట్ బి అలైవ్. 2070కి మనం చాలా మంది ఉండకపోవచ్చు, కానీ మన ప్రామిసెస్, మనం అనుకున్న విషయాలు మన నెక్స్ట్ జనరేషన్కి మనం అన్యాయం చేసిన అవుతాం. 2100కి మనం 3 degrees సెంటిగ్రేడ్ ఉండేటువంటి భూమిని వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళు ఎలా ఉంటారు? ఇబ్బందే కదా వాళ్ళకి. How sure you are about China, Sudhakar Reddy? Will they keep up their promise unlike us? అంటే వాళ్ళకి సోలార్ ప్యానల్స్ వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు, విండ్ టర్బైన్స్ వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు, వాళ్ళు థోరియం పవర్ని కూడా వాళ్ళే పెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు 2060కి మేము చెప్పాం, కానీ 2050కే మేము ఇంప్లిమెంట్ చేస్తామని మొన్న గట్టిగా నొక్కి చెప్పారు వాళ్ళు. వీ డోంట్ నో, మనం వాళ్ళు ఇంటర్నల్గా మనం వెళ్ళి చూడలేం కదా, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. ఇట్ సీమ్స్ దే కెన్ డూ, దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. దే మే బి, దే ఆర్ కేపబుల్ ఎనఫ్ టు డూ దాన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువగా మాట్లాడుతున్నారు, తక్కువగా చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ లేదు ఎక్కడ, ఎట్ ది సేమ్ టైం కమిట్మెంట్ కూడా లేదు. దే ఓన్లీ టాక్. ఇండియా కొంచెం చాలా లిబరల్ కంట్రీ కూడా సార్, నాట్ లైక్ చైనా. అందుకొరకు అది కూడా సాధ్యం కాదు ఏది మన ఇండియాలో. మనకు సీరియస్ లేదండి. 100 మందిలో 110 మంది యాక్టివిస్టులే ఉంటారు సార్. అదే ప్రాబ్లం మన దేశంలో. అవును, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ బేసికలీ.
Everybody is a leader. అంటే అది ఆయన అమర్త్య సేన్ పుస్తకం పేరు చెప్పాను నేను. అవును సార్. మన పొలిటికల్ లీడర్షిప్ కి ఆ అవేర్నెస్ కూడా తక్కువ నాకు ఎందుకో ఫీలింగ్ ఉంది. మన పొలిటికల్ లీడర్షిప్ లేదండి, అవేర్నెస్ ఉండకుండా ఉండదు. బట్ ఏమంటే మెయిన్ గా నేను గమనించింది ఏంటంటే వాళ్ళేమో తగినంత కన్జంప్షన్ చేసేసి ఎనర్జీ కన్జంప్షన్ మన మీద పెడుతున్నారు. మనం ఏం కంగారు పడక్కర్లేదులే, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేటువంటి ఒక మాట నేను ఇండైరెక్ట్ గా చాలా సార్లు విన్నాను పొలిటికల్ లీడర్షిప్ నోట్లోంచి. అంటే మొత్తం ఎక్కువ కన్జంప్షన్ వాళ్ళది 80% ఆఫ్ ది కన్జంప్షన్ విల్ బి ఫ్రమ్ అమెరికా అండ్ యూరోప్. బట్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి ఫిక్స్డ్ ఆన్ ఏషియాటిక్ కంట్రీస్. ఈ విషయంలో పొలిటికల్ That is also there. Yeah. అది కరెక్టే. అది బై అండ్ లార్జ్ కరెక్టే సార్. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టేసి ఇక మిగిలి ఉండేది 20% మొత్తాన్ని పొదుపుగా ఖర్చు పెట్టాలి మనకి వాళ్ళు. సార్ మీరు మన నితిన్ గడ్కరీ చూస్తే ఎప్పుడు మాట్లాడినా ఆయన ఇది ఎనర్జీ గురించి, హైడ్రోజన్ ఎనర్జీ గురించి, అందులో ప్రాక్టికల్ గా నాగ్పూర్ లో తాను చేసి చూపించేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఇండివిజువల్, ఒక మినిస్టర్ గా ఒక ఇండివిజువల్ కూడా ఈ షోయింగ్ ఆల్సో ఇంట్రెస్ట్. సో ఇట్స్ అది కమెండబుల్ సార్. కాకపోతే రెప్లికబిలిటీ కూడా వాళ్ళేగా చేయగలిగేది. రెప్లికబిలిటీ వాళ్ళే చేయాలంటే సార్ అట్లీస్ట్ హీఈస్ డూయింగ్ అట్లీస్ట్ ఇట్ విల్ బి an ideal for others instead of just activism. తోరియం వద్దు, ఇప్పుడు మీరు తోరియం అని అంటారు, తోరియం లేచి 100 మంది యాక్టివిస్టులు అంతా అక్కడ గగ్గోలు పెట్టేసేస్తారు. మీరు ఇంకా జస్ట్ ఇంకా అవగాహన లేక కదండి, ఎక్కువ ఉంది ప్రాబ్లం. భారతదేశంలో చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, అది ప్రాబ్లం. చైనా లాగుంటే ఏంటంటే వాడు కరెక్ట్ ఒకటి చెప్తాడు, అందరు వింటారు, లేకుంటే వినిపిస్తాడు. ఇది ప్రాబ్లం ఇండియాలో. అది కరెక్ట్. అది ఇన్ వన్ వే ఇట్స్ కరెక్ట్. అందుకే we are lagging behind. 100%. అదేం లేదు కృష్ణమోహన్, అదేం లాగింగ్ కాదు, కానీ మనము ఏరియాస్ విచ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. అంటే లాగింగ్ అనేది దాంట్లోకి వెళ్తే మళ్ళీ చాలా పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్ చాలా వస్తాయి దాంట్లో. అదే ఆ సీరియస్నెస్ అనేది లేదు. we can be the first in the world. ఎవరన్నా ఇంకా we are serious with the intellectuals we have in the country. Everything is they make political. Everything they are selfish in their activities. Akkada policy decision raval akkada nunchi. If they are serious, they can do. They are doing certain things in a serious way, like space technology. When we are going ahead with the space technology in the world itself, we are the first or second. Similarly, they can also do in other areas of the government, whether it is education, health. These are the things that to be taken care of. కృష్ణమోహన్ గారు సార్ మాట్లాడేది. కృష్ణమోహన్ గొప్ప చెప్పి. అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. మనం గట్టిగా అనుకుంటే చేయగలిగి ఉండేవాళ్ళం సార్. మనం కమిట్ కాలేదు అంతే. నేను కూడా అదే ఫీల్ అవుతుంది. మీరు చెప్పింది we lack commitment అండి. స్పేస్ లో మనం చేయగలిగాం కదా, అలాంటప్పుడు ఇక్కడ కూడా చేయగలిగి ఉండేవాళ్ళం. we are misusing the democracy, that's all. ఒక్క మాట అండి సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చాలా స్ట్రిక్ట్ గా జాగ్రత్తగా అడవులన్నీ బాగా పెంచుకుని గ్రీన్ ఎనర్జీ వాడి ప్రొడ్యూస్ చేసి మరి చాలా బాగా చేసే ఉన్నాం. కనీసం మన వరకైనా మనం సేవ్ కాగలమా? ఇన్స్పైట్ ఆఫ్ అదర్స్ నాట్ బీయింగ్ సో కేర్ఫుల్. కాబట్టి కష్టం. అంటే మన రీజనల్ గా ఏమన్నా మనం కూలింగ్ చేసుకోగలమా? కొంత ఉపయోగం మేడం. అంటే బయోడైవర్సిటీ మెయింటైన్ చేస్తాము. ఈ కేరళ లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. కేరళలో 300 మంది చచ్చిపోయారు కదా, అలాంటి పరిస్థితి తక్కువ అవుతుంది. సో అడవులు బాగా పెంచాలి, గ్రీన్ ఎనర్జీ మనం బాగా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మన కనీసం మనకి ఈ ఎఫెక్ట్ అయినా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అండి. మిటిగేషన్ కరెక్ట్. We are the culprits and ante. We are the culprits. We never show respect on the plants or animals. We are giving them scant respect. When you do like that, it will be smashed. That's all. We should be serious on that, on those two things. Vegetation and animal అదంతా జ్యూస్ ఇవన్నీ కూడా చేయాల్సిందే. మనం ఇప్పుడు కేరళలో మనకు నిన్న జరిగిన డ్యామేజ్ అది మనం చేసుకున్న పొరపాటే కదా సార్. అది అన్ని మన పొరపాట్లేనండి. కేరళలోనే కాదు, అంతకుముందు నార్త్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అవన్నీ కూడా
పూర్తిగా మ్యాన్ మేడ్ యాక్టివిటీసే. అంటే అవును సార్, అవును సార్. డిఫారెస్టేషన్ కాకుండా మళ్ళీ ఆ ఫారెస్ట్ తీసేయడం కాకుండా కొండల్ని కూడా కట్ చేయడం. ఇప్పటికి చాలా అవును ఇప్పుడు సార్. మనం తీసుకునే ఇసుక, ద వే వీఆర్ డీలింగ్ విత్ ఇసుక అనేది అవును చూస్తే కనుక Even stone also. there is no అవును సార్. policy, Very. there is no guideline, there are no restrictions anywhere. కన్జంప్షన్ ఒక్కటే ఎక్కువగా ఉంది. కరెక్ట్ సార్. సో కన్జ్యూమరిజం. ఉన్నారండి చాలా, అంటే మనకు మామూలుగా రెగ్యులర్ గా స్వర్ణలత గారు, ఇంకా చాలా డాక్టర్ కేవీఎస్ గారు, వీళ్ళంతా డాక్టర్ కేవీఎస్ గారు ఇస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్, హీ మస్ట్ బి నోయింగ్ సంథింగ్ అబౌట్ ఇట్. స్వర్ణలత గారు, ఆల్రెడీ వీఆర్ Time, we are nearing 8. 1 minute, can I speak, sir? ప్లీజ్ Sir, ప్లీజ్ sir, మాట్లాడండి సార్. 1 second, can I speak? షూర్ సార్. ఎస్ సార్, ఎస్ మాట్లాడండి. Manaki, one thing I tell, sir, this is a universal problem. Let's not defame ourselves. COVID వచ్చినప్పుడు కూడా India was the best country to produce COVID vaccine. So we are unnecessarily defaming ourselves. This is a universal problem. As you said, the big countries are using maximum elephant share of this one, and a minor third world countries, we are a minute creature when compared to the universe. But one day will come that entire universe will be dictated by India. And I have a lot of hope. We are gregarious in nature. We let us hope the best. And only by having forests in India cannot solve this problem. Entire universe should come together, and this UNO, all these things, and preaching sermons is very easy. అవును We సార్. should make it to get practice that can be done only by universal organizations, not individual Modi or Chandrababu Naidu or Jagan Mohan Reddy. These Awesome. people can do something, can contribute, but they can't dictate this global warming. That is the important thing we should remember. And let us not defame India. We No, sir. have so many things. We invented so many things, and the entire world will be depending tomorrow on India, because our country is we have kind of forgetting about the superstitions. We have so many technologies in our Mhm. life, whether it is a Veda, whether it is a bio, whatever it is. We have so many things. We can do it. We can do it, and we will be doing. And even with the worst case, we are living happily. And tomorrow we will surely control this. All scientists, all people will be telling. That doesn't mean that they know it or not. They don't know it. But it is undone. People's liberty, people's wants are becoming more. And these wants cannot be controlled by anybody. So something will come tomorrow. Surely we will learn it. Thank you, sir. ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఇండియన్స్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఏ లాస్ సార్. మనం అది అర్థం చేసుకోవాలి. ఇండియాని డిప్రికేట్ చేయడం కాదు. మెనీ ఇండియన్స్ ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్ ఇన్ మెనీ అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ ఆర్ యుఎస్ఏ. ఇండియన్స్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అదే అలాంటి ఇంటలెక్చువల్స్ అయితే మనకు ఉన్నారు. యూ కెన్ డూ ఇట్. కమిటీ అయితే చేస్తాం అది. All of them are being sent to other countries. Our very government is sending those people to other countries, and they are contributing there. Yeah, it's an open secret. Everybody knows that. People say in NASA, our people are doing for NASA. Why not Okay. they come back? What is the government's policy on that? Can you provide something to them? They will come back. Everybody likes to be in India only, in Indian. They don't want to be there also. They have that love of mother country. Yeah, there should be a lot of serious things and that should happen. Particularly this pollution and nature, we should protect. Whatever may be. This should be the first priority of any government and of any government in the world itself. Otherwise, we don't have any existence. We are suffering. Everybody knows that we are suffering, but still we want 5-bedroom house. When you go to offices, all the ACs, if there is AC, all the ACs will be switched on from morning to night. Nobody is bothered about that. Whether it is at least electricity consumption, they never bother. All fans, even director's room, director is away for total day on a meeting or something else. But his fan, his light, and his AC will be on.
వీఆర్ మిస్యూజింగ్. ఓకే అండి. ఇంకా మేడం ఇంకెవరన్నా? స్వర్ణలత గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సుధాకర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారండి వాళ్ళ ఎక్స్ట్రాడినరీ స్పీచ్ మీది. అసలు మీ స్లైడ్స్ చూస్తుంటే అసలు ఎంత అద్భుతంగా తయారు చేశారో ప్రతిదీ కూడా. అంటే టైం చాలదు మీకు. మాకు అర్థమైంది ఏంటంటే ప్రతి విషయం కూడా నాకు ఇంకా మెల్లిగా మీరు చాలా స్కిప్ చేస్తూ పోయారు స్పీడ్ గా. స్లోగా తెలుసుకోవాలని అనిపించింది. ఒక్కొక్క స్లైడ్ కూడా చాలా వివరంగా చెప్పించి, అంటే ఇది 1 hour లో కవర్ చేసే టాపిక్ కాదండి, కానీ మీరు చాలా మాకు మాక్సిమం కవర్ చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. చాలా చాలా బాగుంది. ఒకటేంటంటే ఒక చిన్న క్వశ్చన్ సార్, 2100 లో మునిగిపోయే ప్రాంతాలని చెప్పారు కదా, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఏం మునిగిపోతుందో ఒకసారి చెప్తే బాగుంటుందని తెలుసుకుందామని ఒకటి. ఇంకొకటి ఏంటంటే మాకు కూడా అంటే అవేర్నెస్ చేస్తున్నారు సార్ స్కూల్స్ అని కాలేజెస్ లో కూడా. ఈ మధ్య కూడా శిక్షా సప్తాహ అనే భాగంలో మా ఏక్ పేడ్ మాకేనా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను తీసుకుని వచ్చి తల్లి పేరుతో ఒక మొక్కను పాతమని చెప్పి. సో అది ఒక క్యాంపెయిన్ లాగా చేసి అందరిలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అంటే ఉడత భక్తిగా చేస్తున్నట్టు ఇవన్నీ కానీ ఏదో చిన్న మార్పు అయితే వస్తుంది. మేము కూడా పిల్లలకి ఎంత తెలియజేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు అడిగారు కరెక్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు అడిగారు కదా, మన పోర్ట్లన్నీ మునిగే అవకాశం ఉంది మేడం. మన పోర్ట్లన్నీ ఉదాహరణ చెన్నై మునిగే అవకాశం ఉంది. చెన్నై మునిగే అవకాశం ఉంది. చెన్నై పక్కనే ఉండే నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కృష్ణపట్నం ఈ పోర్ట్లన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ సబ్మర్జ్డ్. విశాఖపట్నంలో కొంత భాగం పోయే అవకాశం ఉంది. విశాఖపట్నంలో కొంత భాగం మునిగే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ సదరన్ కోస్ట్ లో త్రివేంద్రం కానీ తిరుచి ఇవన్నీ ఉన్నాయి. మన త్రివేంద్రం, కేరళ కోస్ట్ కొచ్చిన్ ఇవన్నీ కూడా దే ఆర్ లైక్లీ టు గెట్ సబ్మర్జ్డ్. బాంబే ఒకటి సబ్మర్జ్ అవుతుంది. సో దేర్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ సబ్మర్జ్డ్. అనుమానం పడలేదు అంటే మళ్ళీ మనము ఒక పని చేద్దాం సార్. మీరు సుధాకర్ రెడ్డి గారు, మేము ఈ ఎంటైర్ ఆగస్ట్ లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సెప్టెంబర్ కి ఫ్రీ అయిపోతాం. ఈ ఆగస్ట్ లో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోస్ట్లీ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్. సో సెప్టెంబర్ లో మళ్ళీ మేము ఫ్రీ అవుతాం. సెప్టెంబర్ లో మీ టైం స్పేర్ చేస్తే ఇంకొక సెషన్ we can have 2 continuous sessions. ఒక సెషన్ పెట్టి మళ్ళీ ఎప్పుడో ఇంకొక నెల తర్వాత పెడితే కొంత మిస్ అవ్వచ్చు సబ్జెక్టు. సెప్టెంబర్ లో మనం విల్ హ్యావ్ 2 continuous sessions, 2 Fridays. So kindly help us by giving your time, sparing your time, and we'll be definitely conducting 2 continuous sessions. మనం ఇప్పుడు 8 దాటుతున్నాం కాబట్టి నా ఉద్దేశంలో ఎంతో మందికి ఉత్సాహం ఉన్నా సరే మనం ఎక్కడో చోట ఆపుకోవాలి. మీరు ఆల్రెడీ 2 hours అనేది పెద్దవాళ్ళు కూర్చోవడము అది కష్టం అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ మురళీధర్ గారు టు అనౌన్స్ ద క్లోజర్ ఆఫ్ ద సెషన్ విత్ అవర్ నార్మల్ గ్రీటింగ్స్ ఫర్ ది thank you Sudhakar Reddy for your excellent presentation within the given time. అది సాధ్యం కాదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా కొంత రష్ త్రూ అయింది అన్నటువంటిది అయితే ఫ్యాక్ట్. ఇంతమంది మన కృష్ణమోహన్ రావు గారు చెప్పినట్టు లేదా రవికుమార్ గారు చెప్పినట్టు ఇంకొక 2 సెషన్స్ దీనికే మనం కేటాయించాల్సినంత తీవ్రమైనటువంటి సబ్జెక్టు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద. ఇక 3వ విషయము ముక్తేశ్వరరావు గారు లేవదీసినటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ నా దృష్టిలో. ఇవన్నీ సింబాలిక్ జెస్చర్స్, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నటువంటివి. అవి ఎటు మనం చేయొచ్చు, కానీ హౌ టు మేక్ ద డెసిషన్ మేకర్స్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. వాళ్ళు పాలసీ మేకర్స్ కాబట్టి ఇది ఎట్లా పోవాలా, అది ఎట్లా పోవాలి అనేసి అంటే త్రూ పబ్లిక్ ప్రెషర్ ద్వారానే పోవాలా. పబ్లిక్ ప్రెషర్ అని అంటే స్కూల్ పిల్లలు ద్వారా పోవాలనా, లేదా మిగతా ఈ ఫోర్సెస్ అన్నిటినీ కూడా ఎట్లా మనం యునైట్ చేయాలా. ఇది ప్రమాదం అన్నటువంటిది ముంచుకొని వస్తుంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఆలోచన చేయాల్సింది. ఇంకొక తీవ్రమైనటువంటి సబ్జెక్టు సత్యనారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడినట్టు కన్స్యూమరిజం అన్నటువంటిది. ఈ కన్స్యూమరిజం అనేది దానికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ప్రకారము దీనికి అగనెస్ట్ గా అంటే మొదటి నుంచి కూడా అట్లాంటి కృషి అనేది జరుగుతూ ఉంది, కానీ ఇంకా జరగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాంట్లో
ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లాంటి సంస్థలు ఓన్లీ ఇట్లాంటి విషయాల్ని డిస్కస్ చేసుకొని చేయడం అన్నటువంటిదే కాకుండా ఒక దిశానిర్దేశం లాగా ఏమన్నా గవర్నమెంట్ కు మనం ఏమన్నా కొన్ని పంపించచ్చా, అంటే అవి ఎంత చూస్తారు ఏం లేదన్నటువంటి విషయాల్ని కొద్దిసేపు పక్కకి పెట్టి మనం ఏమన్నా ఒక కాంక్రీట్ గా కొన్ని సజెషన్స్ అన్నటువంటివి చేయొచ్చా, కొన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా చేయొచ్చా అన్నటువంటిది ఆలోచన చేయాలా. జన విజ్ఞాన వేదికగా ఇట్లాంటి కార్యక్రమాలు రవికుమార్ గారికి నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏమనంటే, జన విజ్ఞాన వేదికగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక కేవలము ఈ క్లైమేట్ క్రైసిస్ అన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని 1990లో ఏ రకంగా అయితే అక్షరాస్యత కార్యక్రమాన్ని మాత్రమే టేకప్ చేసుకొని ఒక 3 ఏళ్ల కాలం పాటు పనిచేసినాము. ఆ పద్ధతుల్లో ఈ క్లైమేట్ ఇష్యూ అన్నటువంటి దానికే మిగతా అన్ని విషయాలు కూడా, అన్ని యాక్టివిటీస్ కూడా సబార్డినేట్ గా ఉండాలా అన్నటువంటిది ఒక బ్రాడ్ గా స్థూలంగా బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక డెసిషన్ అన్నటువంటిది అయితే జరిగిందండి. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ 2-3 ఏళ్లలో ఉండబోతుంది. యాక్టివిటీ రూపంలోకి వస్తేనే దీనికి సంబంధించినటువంటి ఒక రూపం వస్తుంది అనేది నేను భావిస్తున్నాను. అయితే సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు చాలా భయానకంగానే ఉన్నాయి. వాటిని అలివియేట్ చేస్తూ ఏమైనా నెక్స్ట్ సెషన్స్ లలో మన చేతుల్లో ఇంకా ఏమైనా ఉందా, ఆల్రెడీ ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ ఇర్రివర్సబుల్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయినటువంటి స్టేజ్ లో ఏమైనా ఈ భూగోళం ఉందా, ఇది నాకు ఇంకా క్లియర్ కాలేదు సుధాకర్ రెడ్డి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. There is hope, beloved. There is hope. ఓకే, థ్యాంక్ యూ. మన చేతుల్లో ఉంది కదా ఇది, ఇంకా ఏం మన చేతుల్లో దాటిపోలేదు. థ్యాంక్ యూ. So thank you all, and Dr. Sudhakar Reddy garu, we are very much indebted to you. Practical గా చెప్పాలంటే it is not even thanks. మేము మీకు రుణపడి ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కి, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కి. ఖచ్చితంగా సెప్టెంబర్ లో మాత్రం విల్ ప్లాన్ ఫర్ 2 కంటిన్యూస్ సెషన్స్ విత్ యూ, సో దట్ వీటి మీద అవగాహన పెరుగుతుంది. ఇంకా రెండవది, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున మీరు కనుక ఒక డాక్యుమెంటేషన్ లాగా చేస్తే దాన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కి, ఎన్విరాన్మెంట్ మీద పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ మనము పంపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్ వుడ్ బి, అంటే మనం చేయగలిగినటువంటి పనుల్లో మనం ఖచ్చితంగా ఈ పని చేద్దాము. మీరు సెప్టెంబర్ ఎండ్ నాటికి ఇలాగే 2 టాక్స్ ఇచ్చే నాటికి, కంప్లీట్ చేసే నాటికి ఆ డాక్యుమెంటేషన్ కూడా కంప్లీట్ చేస్తే we will definitely మనం సెండ్ అండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక 2 చేయొచ్చండి. సో we'll be eagerly waiting for September, sir, for having 2 more sessions. Thank you, Dr. Muralidhar garu, for thank you, sir, for introducing a great scholar and for having a wonderful session. ఇవాళ చాలా మంది మాట్లాడలేకపోయారు, వాళ్ళకు కూడా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ క్షమించమనే కోరుతున్నా. నెక్స్ట్ సెషన్ లో విల్ ట్రై టు ఈ నెక్స్ట్ సెప్టెంబర్ సెషన్ లో విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ డిస్కషన్, సార్. But today we are already crossing even 8, so I request all of you, let us have a end of the session for today. Thank you very much. Thank you, sir.